पानी सीधी बात बोल रहा। నేను సైన్యంలో ముందు పనిచేస్తూ ఉండేవాడిని. भाई फौज में काम करते थे। నేను 28 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశాను. 28 साल फौज में भाई ने नौकरी किया। ప్రభు సేవలోకి వచ్చి 36 సంవత్సరాలు అయింది ఇప్పుడు. और 34 साल हो गए प्रभु की सेवा में। ప్రభు సేవ పిలిచినప్పుడు ఆర్మీ విడిచిపెట్టి వచ్చేసాను. और प्रभु ने बुलाया तो फौज छोड़ करके आ गए सेवा में। మొట్టమొదటిగా నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రిక్రూట్ ట్రైనింగ్ బొమ్మడేలా, అక్కడ అస్సాంలో బొమ్మడేలా, అదే ఇప్పుడు ఇందులో ఉన్న మనకు తెలియదు ఆ స్టేట్లో ఉన్న దాంట్లో అక్కడ పోస్టింగ్ వెళ్ళాను నేను. पहले रिक्रूट होकर के बुमरेला आसाम में जगह है, वहाँ पर पहली पोस्टिंग हुई। అక్కడ మా యూనిట్ ఉన్నది. అక్కడ वहाँ पर हमारा यूनिट है। అక్కడికి వెళ్ళగానే ముందు ఏమని రాసిందంటే దేర్ ఇస్ నో వై అండ్ వాట్ బట్ టు డూ ఆర్ డై అని రాసింది. అంటే ఎందుకు ఎక్కడ ఏమిటి అని ప్రశ్నించకూడదు. చావు పని చేస్తే పని చేయి, లేకపోతే చావు. और कोई क्या क्यों कैसा नहीं बोलना है, करो या मरो। ప్రశ్నించడానికి ఏమి నువ్వు ప్రశ్నించకూడదు. सवाल करने की जरूरत नहीं है। నీకు ఆర్డర్స్ దొరికినప్పుడు నీకు ఇక్కడ నుంచి ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు ఆజ్ఞలు నువ్వు శిరసాలి, లేకపోతే చావాలి. ఈ రెండే. जो हुक्म मिलता है उसको मानो, नहीं तो मरो। చాలా భయపడిపోయాను నేను. मेरे पड़ती डर गया। బాబు ఏంటా ఇంత కఠినంగా ఉన్నదండి. अरे इतना कठिन बात है। ఆ విధంగానే ఉండేది మా యూనిట్ లో కూడా. और हमारे यूनिट में वैसी था। అదే విధంగా ఇక్కడ ప్రభుత్వం యేసుక్రీస్తు తిన్నగా దాన్ని కొంచెం అటు ఇటు చేసి కట్టుకోకుండా చస్తే చావు, లేకపోతే మారుమనసు పొందు అంటున్నాడు. और यहाँ पर भी प्रभु सीधा सीधा बोल रहा है, या तो करो या मरो। ఎవరు మారుమనసు పొందాలి ఇక్కడ? मन पिलाओ या मर जाओ। నువ్వు మారుమనసు పొందాలి. నువ్వు या लिखा है कौन मन पिलाए, तुम्हें मन पिलाना। న్యూ కింగ్ జేమ్స్ వర్షంలో నేను చదివే బైబిల్లో 8 సార్లు యు 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 నువ్వు 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 పొందాలి మారుమనసు, నువ్వు పొందాలి మారుమనసు అని వ్రాయబడి ఉన్నది. और भाई जो बाइबल न्यू किंग जेम्स में पढ़ रहे हैं, तू 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 मन पिलाना है, ఈ 5 पश्चाताप करना है। ఈ 5 వచనాల్లో 8 సార్లు రాసింది. ये 5 पदों में 8 बार लिखा हुआ है। కాబట్టి ఇన్నిసార్లు రాసిందంటే దాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నాడు. నీకు మారుమనసు పొందాల్సిందే. నువ్వు మారుమనసు పొందకపోతే చస్తావు, నరకానికి వెళతావు, దేవుడితో ఎల్లప్పుడూ కూడా వేడైపోతావని. और 5 बार 5 पदों में 8 बार 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 तू मन पिलाना है, पश्चाताप करना, नहीं तो मरेगा। సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎవరన్నా చస్తే యాక్సిడెంట్లో అబ్బో అతను ఎక్కువ పాపం చేశాడు అందుకని చచ్చాడు, నేను బ్రతికాను అనుకుంటాను. और जब कोई एक्सीडेंट में कोई मर जाता है, साधारण रूप से हम क्या सोचते हैं, ये बड़ा पापी घोर पापी होगा, इसलिए एक्सीडेंट में मर गया। 2 వ్యక్తులకు మోటార్ సైకిల్ వెళ్తున్నారు. 2 व्यक्ति मोटरसाइकिल से जा रहे, యాక్సిడెంట్ జరిగింది. दुर्घटना हो गई। ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి బ్రతికాడు. एक व्यक्ति मर गया, एक बच गया। బ్రతికినోడు అనుకుంటాడు जो जिंदा है वो बोलता है నేను వీడికంటే మంచివాడిని, मैं उससे अच्छा हूँ, నేను इसलिए मैं మంచి పనులు जिंदा हूँ। చేశాను కాబట్టి నేను బ్రతికాను. मैं अच्छा हूँ इसलिए मैं बच गया हूँ। దేవుడు నన్ను బ్రతికించాడు. प्रभु ने मुझे बचा दिया, లేకపోతే వాళ్ళలాగా నేను తెచ్చేవాడిని. नहीं तो उसके समाज में भी मर जाता। ఎందుకంటే ఆ యొక్క ప్రతి మనిషిలోనూ కూడా ఆ మొదటి నుండి మన యొక్క తరతరాల నుండి వచ్చేటువంటి అది మన యొక్క మన బుర్రలో బాగా అది ఇమిడ్చి పెట్టారు. और हमारे दिमाग में खोपड़ी में भर दिया गया है कि अच्छे आदमी बचेंगे, बुरे मरेंगे। మనం దేవుడు చదవాల్సిన టైం లేదు, సమయం లేదు కాబట్టి అపోస్తుల కార్యంలో చివరి అధ్యాయంలో అక్కడ ఆ షిప్పు ఇదైనప్పుడు ఓడ పగిలిపోయినప్పుడు పౌలుతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా ఈత వేసి ఆ మాల్టా ద్వీపానికి చేరుకున్నారు. प्रेरितों के काम 28 अध्याय में जब जहाज टूट गया और जो इसके 276 लोग सब बच गए, तो वहाँ के लोगों ने क्या सोचा, అప్పుడు వర్షం కురుస్తూ ఉన్నది, और वर्षा हो रही है, చాలా చలిగా ఉన్నది, बहुत ठंडा है। అప్పుడు పౌలు కొన్ని పొలం ఏరి
దానికి నిప్పు అంటించాడు. और पॉल ने कुछ लकड़ियां बटोरी और उसमें आग लगाया చలి కాచుకుంటానికి. ठंड से बचने के लिए। ఆ పొలంలో నుండి ఒక సర్పం లేచి ఆయన్ని కాటవేసింది. और उन लकड़ियों में से एक सांप निकला और पौलुस के हाथ में चिपट गया, उसको काट दिया। అక్కడున్న ప్రజలందరూ అనుకున్నారు, అడే వీళ్ళు నరహంతకుడురా, వీళ్ళు ఏ విధంగానైనా తప్పించుకుని వచ్చినా సముద్రం న్యాయ దేవత వచ్చేసి ఇతన్ని విడిచిపెట్టలేదు, ఇతని చూడు పాంస కలిసింది అనుకున్నారు. और सब लोग जो वहां पर थे सोचने लगे यही आदमी हत्यारा है, यद्यपि जहाज से समुद्र से पानी से बच गया लेकिन न्याय ने इसको छोड़ा नहीं, देखो सांप ने काट लिया, अभी मरने वाला है। అయితే అతను ఆ పాముని విదిలించి ఆ మంటలో పడేసి ఆయనతో బాగానే ఉన్నాడు. और उसने वो सांप को इस आग में झटक दिया और पौलुस मरा नहीं। కొంచెంసేపు అక్కడ ప్రజలు చూసి అనుకున్నారు, ఇతడు దేవతరా, అందుకనే ఇతను చావలేదు, మాకైతే చచ్చేవాళ్ళే అన్నారు. और सब लोग सोचने लगे इसका भयंकर सांप ने काटा, इसको मर जाना चाहिए, अरे मरा नहीं, ये तो देवता है। కాబట్టి ఈ విధంగా మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. और कई बार हम लोग यही विचार करते हैं। అట్లాగే ఈ యొక్క ఇశ్రాయేలీలు కూడా అలాగే అనుకున్నారు. और इस्राएली लोग भी ऐसे ही सोचा। ఈ యొక్క గలతీ నుండి వాళ్ళు కొన్ని బలులు తీసుకొచ్చారు ఇశ్రాయేలులో ఆ బలి అర్పిద్దామని. और गलीली लोग बलिदान करने के लिए लाए। అయితే అక్కడ పిలాతుసు వాళ్ళని పట్టుకుని వాళ్ళ బలి పశువులతో పాటు వాళ్ళని కూడా వధించాడు. और पिलातुस ने क्या किया, उनको पकड़ करके उनके बलिदान के साथ इन गलीलियों को भी मार डाला। అప్పుడు అక్కడ వాళ్ళందరూ అనుకున్నారు, వీళ్ళు గలిలీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందరికంటే కూడా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు పాపిస్తూ వీళ్ళే, అందుకనే పిలాతు వీళ్ళని చంపాడన్నారు. और उन्होंने सोचा कि ये गलीली लोग महापापी हैं, इसलिए पिलातुस ने उन्हें मरवा दिया। తర్వాత సిలోయం అనేటువంటి గోపురం పడి 18 మంది చనిపోయారు. और यहाँ पर सीलो का एक दुर्ग था, वहाँ पर कई लोग मर गए। యెరూషలేములో 18 మంది చనిపోయారు. 18 और 18 लोग मर गए, उनके ऊपर गुम्मट गिर पड़ा। అప్పుడు యెరూషలేము ప్రజలందరూ అనుకున్నారు, ఈ యెరూషలేము అంతట్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఘోర పాపులు ఈ 18 మందే, అందుకనే ఆ యొక్క గోపురం పడి వాళ్ళు చచ్చారన్నారు. और उन्होंने सोचा ये सीलो का जो दुर्ग इन पर गिर पड़ा, ये 18 आदमी घोर पापी थे। అయితే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, लेकिन प्रभु उससे क्या बता रहा है, 2 సార్లు ఇక్కడ నో నో, మీరు అనుకున్నదేదో అలా కాదు అంటున్నాడు. और प्रभु कहता है ऐसा नहीं, तुम जो सोच रहे वैसी बात नहीं है। ఆయన ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందకపోతే అలాగే మీరు చస్తారు. प्रभु ने कहा अगर तुम लोग मन नहीं फिराओगे इसी तरह से तुम भी मरोगे। దేవుడు ఒక పాపి అయినటువంటి వ్యక్తిని పరిశుద్ధులుగా తీర్చడానికి తను విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక సార్లు అతనికి అవకాశం ఇస్తూ ఉంటాడు మారు మనసు పొందడానికి. एक पापी को बचाने के लिए, उधार देने के लिए परमेश्वर कई उपाय करता है, ये अब मन फिरा ले। అయితే మనుషుడు దాన్ని మనసును పెట్టడు. लेकिन मनुष्य इस चीज पर विचार नहीं करता है। చివరికి దేవుని తరపు నుండి ఆ చివరి అవకాశం అది అయిపోతుంది. और वो आखिरी मौका आदमियों के हाथ से, आपके हाथ से निकलने वाला है। దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ చివరి అవకాశం అది అయిపోతుంది. और जो आखिरी मौका वो भी खत्म होने वाला है। ఇక దేవుడి నుండి ఇక మళ్ళీ అతనికి ఇంకొక అవకాశం దేవుడు ఇవ్వడం. अब दूसरा मौका नहीं मिलेगा, याद रखो। ఒక వ్యక్తికి దేవుడు 2000 సార్లు అతన్ని రక్షింపబడాలని చెప్పేసి అతనికి ఇంకా సమయం ఇస్తూ ఉంటాడు, అతను ఆయుష్ పెంచుతూ ఉంటాడు. और प्रभु उदाहरण के प्रभु 2000 से कितने लोगों को मौका देता गया और अभी आखिरी समय आ गया। ఒక వ్యక్తికి 2000 సార్లు అతనికి అవసరం ఇచ్చాడు, అతనికి సమయం ఇచ్చాడు రక్షింపబడటానికి. उद्धार के लिए 2000 बार मौका दिया। 2000 సార్లు కూడా అతను దాన్ని తృణీకరిస్తూనే వచ్చాడు. और 2000 साल भी उसने ठुकराता हुआ चलाया। ఇక 2001 లేదు దేవుని యొక్క స్థితిలో. अब देखो 2001 मौका नहीं मिलेगा, 2000 बस आखिरी। కాబట్టి చివరిసారి
దేవుడు నిన్ను నన్ను దర్శించేటువంటి ఆ సమయం మనకి ఎవరికి తెలియదు కాబట్టి దేవుడు ఎప్పుడు మాట్లాడితే అప్పుడే స్పందించడానికి మనం సిద్ధంగా ఉండాలి. इसलिए बार बार मौका नहीं मिलता है, जब प्रभु अवसर देता है उसी समय मन फिराना है। అందుకనే ప్రభు కూడా చెప్తున్నాడు, ప్రభు దేవుని యొక్క సన్నిధిలో రెండు అవసరాలు ఉన్నాయి, రెండు ఛాన్సెస్. परमेश्वर के पास सिर्फ दो मौका है, అది ఛాయిస్ మీకు ఇచ్చాడు, కోరుకోవాల్సింది మీరు. और आपके मौका मिल रहा है, चुनना आपको है। ప్రభు నాడు నేను మరణమును జీవమును మీ ముందు పెడుతున్నాను. प्रभु कहता है मैंने मृत्यु भी तुम्हारे सामने रखा है, जीवन भी रखा है। మీరు జీవం కోరుకోమంటున్నాడు. और बोलता तुम जीवन को ही चुन लो, కోరుకోవాల్సింది నువ్వే, आपको ही चुनना है। నీకు విడిచిపెట్టాడు ఫ్రీ విల్, కోరుకోవాల్సింది నువ్వే. परमेश्वर ने आपको स्वतंत्रता दी है, स्वेच्छा दी है। అది నీ ఇష్టమే. దేవుడు నిన్ను బలవంతుడికి చేసి నిన్ను పరలోకానికి పంపడం. परमेश्वर जबरदस्ती करके आपके ऊपर परोपकार नहीं करेगा। ప్రభువా నేను పాపిని అని ఏ వ్యక్తి అయితే దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకోడో ఆ వ్యక్తిని పరలోకానికి దేవుడు పంపడం. और जो मैं पापी हूँ जो मानता है उसी के लिए है, बाकी के लोगों को फिर कभी मिलेगा ही नहीं। పాపం ఒప్పుకున్నటువంటి వాడే పశ్చాత్తాపడినటువంటి వాడికే పాప క్షమాపణ దొరుకుతుంది. जो पश्चाताप करता है, पापों को मान लेता है, उसी को मौका मिलता है। ఇక్కడ ఒక పాపి అయినటువంటి వ్యక్తి యొక్క ఆక్రందన, ఆ ఏడుపు, ఒక పాపి అయినటువంటి వ్యక్తి ఏమని ఏడవాలంటే ప్రభా పాపినైన నన్ను కరుణించుము అనాలి. हाँ, एक पापी आदमी को रोना है, विलाप करना है, हे प्रभु मुझ पापी पर दया करो। లూకా సువార్త 18వ అధ్యాయంలో लूका 18 अध्याय में 13వ వచనం. लूका ఇది ఒక పాపి చేసేటువంటి ప్రార్థన. 18 अध्याय का 13 पद, ये पापी की प्रार्थना है। परंतु चुंगी लेने वाले ने दूर खड़े होकर सर की ओर आंखें उठाना भी न चाहा, वरन छाती पीट कर कहा, हे परमेश्वर मुझ पापी पर दया कर। చిన్న ప్రార్థన ఇది. ये छोटी प्रार्थना, ఇది చాలా పెద్ద ప్రార్థన ఏమి కాదు. ये बहुत बड़ी प्रार्थना नहीं। ప్రభా పాపినైన నన్ను కరుణించుము. प्रभु मुझ पापी पर दया करो। ఎప్పుడైతే ఒక వ్యక్తి తను పాపి అని గ్రహించి తన పాపాన్ని నుండి తను ముక్తి పొందలేడు అని గ్రహించి పాపాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరైనా తెలుసుకుని ఆ వ్యక్తి దగ్గర తన పాపం ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి పాప క్షమాపణ జరుగుతుంది. और जो कोई पापों को समझ लेता है मैं पापी हूँ, मान लेता है, पश्चाताप करता है, उसी को पाप क्षमा मिलता है। ఒక మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో लूका मरकुस 2 అతను अध्याय 5 पद में పక్షవాయు కలిగినటువంటి ఒక వ్యక్తిని నలుగురు మనసు మీద మోసుకుని వెళ్ళి ఆ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ముందు పెట్టారు. और एक लकवा से मारे व्यक्ति को 4 लोगों ने कंधों पर लाद के ले गए और छत खोल करके यीशु के सामने रख दिया। వెంటనే ప్రభు అన్నాడు, నీ పాపము కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. प्रभु ने तुरंत कहा, हे पुत्र तेरे पाप क्षमा हुए। అట్లాగే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 చూస్తాం. इब्रानी 8 के 12 में पढ़ते हैं, ఇక నేను ఎన్నడూ మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. प्रभु कहता मैं तेरे पापों को फिर मैं स्मरण नहीं करूंगा। మొట్టమొదటిగా నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడి ఉన్నవి. पहले बात प्रभु कहता है, हे पुत्र हे पुत्री तेरे पाप क्षमा हुए। హెబ్రీ 8:12 అంటున్నాడు, నేను ఇక ఎన్నడూ నీ పాపాలు జ్ఞాపకం చేస్తున్నాను. और इब्रानी 8:12 में कहता है, मैं तुम्हारे पापों को अब कभी स्मरण भी नहीं करूंगा। ఒక వ్యక్తి పాపం ఒప్పుకున్నప్పుడు అతనికి కృప దొరుకుతుంది. एक आदमी जब पापों को मान लेता है तो उसमें दया हो जाती है। కృప అంటే ఏమిటంటే दया क्या है? ఎప్పుడు కూడా మెర్సీ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ విత్ ద అటోన్మెంట్ ఆఫ్ సిన్స్. ఎప్పుడు కూడా जो दया है वो हमेशा पापों के प्रायश्चित से ही मिलती है। చూడండి వ్యవస్థ వివరణ ద్వితీయోపదేశకాండం
व्यवस्था विवरण ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 8వ వచనం. व्यवस्था विवरण 21 अध्याय और उसका 8 पद। इसलिए हे यहोवा अपनी छुड़ाई हुई इस्राएली प्रजा का पाप ढांप कर निर्दोष के खून का पाप अपनी इस्राएली प्रजा के सिर पर से उतार, तब उस खून का दोष उसको क्षमा कर दिया जाएगा। దోష उसका क्षमा చేయ. అట్లాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. और इसी प्रकार से नीति वचन 16 अध्याय और उसका 6 पद। नीति वचन प्रवर्स की 10 पद। 10వ వచనం. करुणा और सच्चाई आपस में मिल गई, धर्म और मेल ने आपस में चुंबन किया। తెలుగులో చదవండి. ఇది 85లో 10. तेलुगु वाले पढ़ो 85 कीर्तन लो या కృపా సత్యములు 10 ఒకటినొకటి కృపా సత్యములు కలుసుకున్నవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొని నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొని పెట్టుకున్నవి. ఇక్కడ మనం करुणा सच्चाई आपस में मिल गए और धर्म और विलाप ने आपस में चुंबन किया। కరుణ ప్రభు పైనుండి చూపిస్తున్నాడు. प्रभु करुणा को दया को ऊपर से दिखा रहा। ఎందుకంటే ఈ కరుణ సాధారణంగా దేవుడు చూపించాలంటే దానికి దేవుడికి ఒక గొప్ప త్యాగం చేయాల్సి వచ్చింది. और करुणा को पृथ्वी पर दिखाना है तो ईश्वर को एक बड़ा त्याग करना पड़ा। స్వయంగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని పరలోకంలో నుండి ఈ లోకానికి పంపవలసి వచ్చింది. उसको अपना इकलौता पुत्र स्वर्ग से पृथ्वी पर भेजना पड़ा ఆయన్ని చంపాల్సి వచ్చింది తండ్రికి. और पिता को उसको मारना पड़ा। ఆయన మన నిమిత్తము పృథ్వీ ఆకాశానికి మధ్య ఆ యొక్క కొయ్య మీద శిలువ మీద వేలాడదీయబడ్డాడు. और कलवरी के क्रूस पर और धरती और आकाश के बीच में उसको लटकाया गया। ఆయన రక్తం కార్చాడు. उसमें लहू आया। ఆ రక్తమే ప్రాయశ్చిత్త రక్తం. ये लहू है, यही प्रायश्चित का लहू है। ఆ రక్తం తప్ప ఈ లోకంలో ఒక పాపిని తన పాపాల మాలిన్యాన్ని నుండి కడిగేది ఉంటూ ఇంకోటి లేనే లేదు. और इस दुनिया में इस लहू के अलावा और कोई चीज है ही नहीं जिससे तुम्हारे पाप क्षमा हो जाए। ఆ రక్తం అనే ప్రభావితమైన యేసుక్రీస్తు తన స్వరక్తంతో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ముందు ఆయన ప్రవేశపెట్టాడు. ఇదిగో తండ్రి, మీకు పాపలంటే చాలా కోపం ఉన్నది కదా, మీ కోపాన్ని తగ్గించడానికి మీ కోపాన్ని తీసివేయడానికి ఇదిగో నా స్వయంగా నా పవిత్ర రక్తాన్ని తీసుకువచ్చి మీ ముందు పెడుతున్నాను. और प्रभु यीशु मसीह ने बलिदान होकर अपना ही लहू ले करके पिता परमेश्वर के सामने गए और कहा, प्रभु परमेश्वर, जो भी आपका क्रोध है मैंने शांत कर दिया, मैंने अपना ही लहू आपके सामने रख दिया। కాబట్టి ఎటువంటి పాపి అయినా క్రీస్తు రక్తాన్ని విశ్వాసంతో తన శరీర ప్రాణాత్మతో ప్రోక్షించుకుని తండ్రి సన్నిధిలోకి వెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆ పవిత్రాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. और इसीलिए परमेश्वर ने जो कृपा और सच्चाई का परमेश्वर है, अब उसके लहू के द्वारा हमारे ऊपर कृपा और सच्चाई को दे दिया। కాబట్టి ఇప్పుడు మనకి క్రీస్తు రక్తం ఉన్నది మనల్ని కరగటానికి. కాబట్టి ఇక మనం పడినా లేపడానికి ఆ రక్తాన్ని మన విశ్వాసంతో మనం अब हमारे लिए एक मसीह का लहू है जो हमें गिरने से बचाने के लिए परमेश्वर पिता ने ये इंतजाम किया है। తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం రైటియస్నెస్ అండ్ ఫిజికల్ కిస్సులు ఈచ్ అదర్. और लिखा है धर्म और मेल ने आपस में चुंबन किया। ఇక్కడ దేవుడితో సమాధానము దేవుడితో సమాధానం దొరికింది. मेल का अर्थ है परमेश्वर के साथ में मेल मिलाप होना నీతిమంతుడిగా తీర్చబడ్డాం. और धर्मी ठहराए गए। ఇక్కడ ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్ ఈ యొక్క चुंगी देने वाले హిందీలో కదా తెలుగులో సుంకరి ఇక్కడ తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. यहाँ पर लूका 18 में ये चुंगी लेने वाला
छाती पीट पीट कर अपने पापों को मान रहा है। 18-14 వచ్చిన ప్రభు ఏమంటున్నాడు చూడండి. और देखो लूका 18 अध्याय के 14 पद में 18-14 प्रभु 14 पद में प्रभु क्या कह रहा? అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను త- నీతిమంతుడుగా తీర్చబడి సంతోష సమాధానాలతో తన ఇంటికి వెళ్ళాడు. 14 पद में मैं तुमसे कहता हूँ वह दूसरा नहीं पर यही मनुष्य धर्मी ठहराया जाकर अपने घर गया। ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? प्रभु के पास जब आया तो कैसे आया? ఏడ్చుకుంటూ रोता हुआ, అశాంతి అసమాధానంతో. अशांति से आया। ఏమో ఆయన ఏం చేస్తాడో, ओ छाती पीटते हुए पता नहीं क्या होगा, నేను నాశనం అయిపోతాను, मैं नाम हो जाऊंगा, మరి ఒకవేళ నా పాపాన్ని క్షమిస్తాడో లేదో నాకు తెలియదు. पता नहीं मेरा पाप ये क्षमा करेगा कि नहीं करेगा। ఆయన దగ్గర మందిరంలో కట్టడానికి నాకు ఏమాత్రం కూడా ఇది లేదు, శక్తి లేదు, ఏ మందిరం సామర్థ్యం లేదు నాలో. इस मंदिर में प्रवेश करने के लिए भी मेरी ताकत नहीं है। జాషువా తెలుగులో జాషువా కవి అని ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, గబ్బిలం అని ఒక తెలుగు సాహిత్యం రాశాడు ఒక పుస్తకం. एक जोशुआ करके एक క్రిస్టియన్ क्रिश्चियन पोइट जो कवि है उसने एक कविता लिखी है। దాని పేరేంటంటే చంగాదర్ గబ్బిలము. वो उसका नाम है चमगादड़, किताब का नाम गब्बलम तेलुगु बोलते। దాని పేరు గబ్బిలం పుస్తకం పేరు కితాబ్ కా నామ్ గబ్బిలం చంగాదర్. किताब का नाम ही चमगादड़ है। ఇదే దీని యొక్క కథ ఏంటంటే, क्या कहानी है वो? సారీ దీని కథ ఏంటంటే, ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి एक चप्पल सिलने वाला व्यक्ति మందిరానికి బయట దూరంలో చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. एक चप्पल सिल रहा है मंदिर से दूर बैठा हुआ, అప్పుడు ఒక వ్యక్తి తన చెప్పు రిపేర్ చేయించుకుందామని ఆయన దగ్గరికి వెళ్తాడు. और एक आदमी अपनी चप्पल सिलवाने के लिए उसके पास जाता है। అప్పుడు గబ్బిలం వస్తుంది, అక్కడ గబ్బిలాన్ని చూస్తాడు. तब ऊपर में चमगादड़ लटका हुआ आता है। అప్పుడు అంటాడు గబ్బిలంతో, और चमगादड़ से कहता है చూడు మమ్మల్ని ఎవరో మందిరంలోకి రానివ్వరో, देखो मुझे कोई मंदिर में आने नहीं दे रहा, వెళ్ళిపోయి మేము వెళ్ళితే మందిరం కూడా చెడిపోద్దంట. और बोलता हम वहाँ गए तो मंदिर भी खराब गंदा हो जाता। మరి నువ్వు అక్కడ గుడిలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటావు, और तुम वो मंदिर में जाके खूब घूम घूम के चक्कर मारते हो। నువ్వు అక్కడ ఏరికి చెడ్డ ఇది చేసినా అది వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. కానీ और तुम चमगादड़ उधर आके टट्टी भी कर दे तो भी उनको अच्छा ही लगता है, మేము వెళ్తే అది మందిరం చెడిపోయింది అంటారు. और हम वहाँ जाए तो वो मंदिर गंदा हो जाता है। కాబట్టి దయచేసి ఈసారి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడితో ఒక మాట చెప్పు, ఇదిగో మా స్థితి ఇలా ఉన్నదే అని చెప్పి విన్నవించుకుంటాడు అనమాట. और वो चमगादड़ से विनती कर रहा है, दया करके तुम जाओ और मेरे पक्ष में उस देवता से विनती करके आओ। మాకు మనసులో చాలా ఎంతో ఆశ ఉంది, కానీ మమ్మల్ని వీళ్ళు పూజారులు వచ్చి ఆపుతున్నారు మమ్మల్ని. ये हमें अंदर आने की भी बहुत इच्छा है, लेकिन ये पुजारी लोग हमें फटकने भी नहीं देते। దేవుడైతే వరమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పూజారి మాత్రం ఆపుతూ ఉంటాడు. परमेश्वर जो वरदान देने को तैयार है, पर ये पुजारी लोग रोक रहे हैं। ఒకసారి చెప్పు అని అంటాడు. तो वो గబ్బిలం అంత అంటాడు, हाँ, గబ్బిలమా, वो चमगादड़ నీకు से- ఒక్కసారి నా యొక్క నా యొక్క వృత్తాంతము, నా దయ కలిగినటువంటి నా యొక్క స్థితి, నేను ఎంత బాధపడుతున్నానో దేవుని దర్శనం లేకుండా ఒక్కసారి చెప్పమంటాడు. और वो चमगादड़ से कहता है दया करके हम कितनी दुर्दशा में है, आप दया करके वो देवता को बोल के आओ, मेरे पक्ष में विनती करके आओ। బహుశా ఈ యొక్క సుంకర స్థితి కూడా అట్లే ఉండుండొచ్చు. और ये जो चुंगी लेने वाला है उसकी स्थिति बिल्कुल वैसी ही है। ఆకాశం చెప్పి కన్నులు ఎత్తుతానికి కూడా ధైర్యం చాలలేదు. और ऊपर आंखें भी उठाने के लिए हिम्मत नहीं है, మందిరంలోనికి వెళ్ళడానికి ధైర్యం చాలట్లా. और मंदिर में जाने के लिए भी हिम्मत नहीं है, గుండి కొట్టుకుంటున్నాడు, और छाती पीट रहा है, అయ్యో ప్రభా నేను పాపిని, हे प्रभु मैं पापी हूँ, పైన వాడిని, చెడిపోయినటువంటి వాడిని, मैं बिगड़ा हुआ खराब हूँ, నేను మంచివాడిని కావాలని ప్రయత్నిస్తున్నాను, కానీ
నేను నా వల్ల కావట్లేదు. मैं बड़ा अच्छा आदमी बनना तो चाहता हूँ, लेकिन मेरे अंदर कोई अच्छा गुण है ही नहीं। మంచి చేయాలని బుద్ధి పుడుతుంది కానీ అది ఎలా చేయాలో నా వల్ల కావట్లా. अच्छा करने की कोशिश करता हूँ, लेकिन कैसे करूँ ये मेरी शक्ति से बाहर है। ప్రభా దయగల రాజా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నన్ను కరుణించమని అడిగాడు. और ये चुम्बी लेने वाला बोलता है, हे प्रभु परमेश्वर मुझ पापी पर दया करो। వెంటనే యేసు ప్రభు అంటాడు, అదిగో అక్కడ ఒక పరిచయం ఉన్నాడు కదా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా దశమాంశం అంతా ఇస్తున్నాను, నేను ఇదిగో ఈ యొక్క తుంకరలాగా లేనని చెప్పుకున్నాడే, వాడు ఎట్లా వచ్చాడో అట్లాగే వెళ్ళిపోయాడు. और यहाँ पर लिखा है एक फरीसी आया, वो बोलता है देखो परमेश्वर हर चीज का 10वां हिस्सा देता हूँ और सप्ताह में 2 बार उपवास भी करता हूँ और मैं अच्छे काम करता हूँ। ये पापी चुंगी लेने वाले की तरह मैं नहीं हूँ। ఇదిగో ఇతను ఉన్నాడు చూడు, ఇతను దేవుడు యేసు ప్రభు అతని పాపాలు క్షమించి అతన్ని నీతిమంతుడిగా తీర్చి సంతోష సమాధానంతో గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. और ये जो चुंगी लेने वाला है इसकी प्रार्थना को प्रभु ने सुना और बड़े आनंद से खुशी से क्षमा पा करके अपने घर गया। లూకా సువార్త 1వ అధ్యాయంలో 53వ వచనం. और लूका सुसमाचार 1 अध्याय और उसका 53 पद చదవండి. 53। అతను उसने भूखों को अच्छी वस्तुओं से तृप्त किया और धनवानों को छूछे हाथ लौटा दिया। तेलुगु में पढ़ो। ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను ఒట్టి చేతులతో పరిచి వచ్చాడు. फरीसी आया, నేను ధనవంతుడు అన్నాడు, मैं अच्छा आदमी धनी हूँ। ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. खाली हाथ लौट गया, छूछे हाथ लौट गया। అయితే సుంకరు వచ్చాడు, लेकिन चुंगी वाला आया భారభరితమైనటువంటి హృదయంతో, और भारी हृदय से आया, పశ్చాత్తాప హృదయంతో, पश्चातापी हृदय से आया, తిరిగి నలిగిన హృదయంతో टूटे फूटे मन से आया, తను తాను తగ్గించుకొని नम्र बना, दीन बना। దేవుడు కృప చూపిస్తాడో లేదో తెలియదు నాకు, पता नहीं प्रभु माफ करेगा, दया करेगा कि नहीं, అయితే నేను వెళుతున్నాను ఆయన సన్నిధికి लेकिन मैं उसकी उपस्थिति में जा रहा हूँ। అని తను తాను తగ్గించుకొని ఏడ్చుకుంటూ వచ్చాడు, और नम्र होते हुए रोता हुआ आया నవ్వుకుంటూ వెళ్ళాడు. और हंसते हुए चला गया। ఇంకొక అతనేమో ఎలా వచ్చాడు, ధనవంతుడు एक और धनी आया, చాలా గర్వంగా వచ్చాడు, बड़ी घमंड से आया, ఖాళీగా వెళ్ళిపోయాడు. खाली चला गया। దేవుని సన్నిధిని ఏం తీసుకువెళ్ళా, परमेश्वर की उपस्थिति में कुछ भी नहीं मिला, खाली चला गया। దేవుని నుండి ఆయనకి ఏమి దొరకలా. परमेश्वर के पास उसे कुछ भी नहीं मिला। కాబట్టి మనం ఇప్పుడు ఏం చూడాల్సింది ఏంటంటే, మారు మనసు పొందడం అంటే ఇదే మారు మనసు, పాపం ఒప్పుకుంటే మారు మనసు. और मन फिराने का मतलब है पापों को मान लेना, पश्चातापी हृदय से, यही मन फिराना है। అట్లాగే లోకాసు వార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు వస్తారు, అది అలాగే చెప్తానులేండి లేదు కాబట్టి. लूका లోకా 17:30 17 अध्याय में एक कोड़ियों की 10 कहानी है, 10 कोड़ियों की। చదవండి అయితే 17:13. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనుపరుచుకోండని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళుతుండగా శుద్ధులైరి. वो जाते जाते चंगे हो गए। ఇదిగో వాళ్ళు ఏమన్నారు, ప్రభా నీవు మమ్మల్ని కరుణించమని చెప్పి కేకలు వేశారు 10 మంది और కుష్ఠరోగులు. 10 लोग कोड़ियों ने दूर खड़े होके पुकार के कहा, हे परमेश्वर उन पापियों पर दया करो। యేసు ప్రభు వారితో చెప్పిందంటే వెళ్ళి మీ యాజకుడు కనబరుచుకోండి. प्रभु ने क्या कहा, तुम जाके याजकों को दिखाओ। అంటే నువ్వు నేను శుద్ధీకరించాను, వెళ్ళి చూపించు అన్నాడు. मतलब मैंने साफ शुद्ध कर दिया है, चंगा कर दिया है, अब याजक पद दिखाओ जाके। కుష్ఠరోగి యొక్క కుష్ఠరోగం పోయిందో లేదో అది చెప్పేది యాజకుడు. और దేవికాండలో थोड़ी चंगा हुआ कि नहीं हुआ, और धर्मशास्त्र के अनुसार सिर्फ याजक लोग बता सकते थे। యాజక్ ఓన్లీ ప్రొనౌన్స్ దట్ హీ ఇస్ క్లెన్స్డ్. और याजक ही मुनादी करते थे, ये कोड़ से चंगा हो गया। అని యాజకుడు మాత్రమే డిక్లేర్ చేయగలడు.
हाँ याजक खाली बता सकता है। వీళ్ళు నమ్మారు, इन्होंने विश्वास किया వాళ్ళకి దయ చూపుతున్నారు, దేవుడు దయ చూపించాడు. और दया मांगी तो प्रभु ने दया दिखाई। 14 వచ్చిన చదవండి. और 16 ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోండి వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. శుద్ధులయ్యారు వాళ్ళు. वो जाते जाते शुद्ध हो गए। ఆలోచన ఎందుకు చేస్తావు? आप देर क्यों कर रहे हैं? పశ్చాత్తాపడతానికి ఆలోచన ఎందుకు? आप पश्चाताप करने के लिए देर क्यों कर रहे हैं? ఇంట్లో సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది. आपको शर्म करने की क्या जरूरत है? మన పాపులమే, हम लोग पापी हैं, మన చెడిపోయిన వాళ్ళమే, हम लोग बिगड़े हुए लोग हैं, దరిద్రులమే. हम लोग गरीब लोग हैं। మన నిజ స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటానికి మనం సిగ్గుపడాల్సినటువంటి పని ఉంది. अपनी असली भारत को प्रभु के सामने मान लेने के लिए क्यों पीछे हट रहे हैं? ఎవరైనా ఏమైనా అనుకుంటారంటే వాళ్ళు కూడా పాపులే కదా. और कोई कहे बोले भले वो लोग भी तो पापी हैं। ఒక పాట ఉంది తెలుగులో, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే కదా. అంటే और पाप करने वाली स्त्री को और देखकर और पापियों का गुस्सा बढ़ गया. और पापियों का गुस्सा बढ़ गया। वो व्यभिचार में जो स्त्री है वो पापी स्त्री है, उसको पकड़ लिया. और देखो वो स्त्री विचार में पकड़ी गई, पापी तो ये नहीं है, उसको पकड़ लिया వ్యభిచారంలో పట్టుకునేటువంటి స్త్రీని రోడ్డుతో కొట్టడానికి వాళ్ళు తీసుకొచ్చారు. और प्रभु के पास ले आए जिसे पत्थरवाह करें। కోపం ఎవరు కోపం ఉంది అక్కడ? किसको क्रोध आना चाहिए? కొడతాను పాపులే. और जो पत्थर से मारने वाले ये भी तो पापी हैं। ప్రభుత్వ యేసుక్రీస్తు అన్నాడు, మీలో పాపం లేని వాడు ఎవరో మొట్టమొదటి రాయేమన్నాడు. और प्रभु ने उनसे कहा तुम लोगों में जिसने कभी कोई पाप न किया हो पहला पत्थर वही मारेगा। దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే बड़े दुख की बात ये है పశ్చాత్తాపడుకోకుండా వెళ్ళిపోయారు అక్కడ నుండి. और वो लोग अपने पापों को पश्चाताप बिना कर ही चले गए। ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభువా నేను పాపిని అని ఏడవటానికి బదులు వాళ్ళు సిగ్గుపడి ఆ రాళ్ళు అక్కడే విడిచిపెట్టి వాటిని తిరిగి పశ్చాత్తాపడుకుంటూ వెళ్ళిపోయారు. और वो प्रभु से कहना चाहिए प्रभु में पापियों उसके बजाय पापों को बिना पश्चाताप करे पत्थर वहीं फेंक के चले गए। దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. और परमेश्वर ने जो दिया समय मौके का फायदा नहीं उठाया। మనం కూడా చాలా మంది అలాగే చేస్తూ ఉంటాం. हम लोग भी वैसे ही करते हैं। ఎందుకంటే ఈ సమయం మళ్ళీ వస్తుందో మనకు తెలియదు. अब फिर दोबारा मौका मिलेगा या नहीं రేపు మనకు తెలియదు, రేపు మనం చెప్పలేము. कल के विषय में हम नहीं जानते हैं। యోబు అంటాడు 8వ మనం నిన్నటి వారమే మన దినములు భూమి మీద నీడ వలె ఉన్నాం అంటాడు. और अय्यूब 8:8 में कहता है हम लोग तो कल ही के हैं, కలితే హే हमारा दिन पृथ्वी पर थोड़े ही छाया के समान है। కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఆ యొక్క సుంకరి అడిగాడు ప్రభుని, ప్రభు కరుణించాడు, పాపాలు క్షమించాడు, నీతిమంతుగా ఇంటికి వెళ్ళాడు. और ये चुंगी लेने वाले ने प्रभु से मांगा, पापों से पश्चाताप किया और धर्मी ठहर कर घर चला गया। 10 మంది కుష్ఠరోగులు ప్రభువును కరుణించమని అడిగారు, ప్రభు కరుణించి వాళ్ళని శుద్ధీకరించాడు, వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోయారు. और ये 10 कोढ़ी प्रभु के पास आए, उन्होंने प्रभु की दया के लिए प्रार्थना किया, प्रभु दया किया और वो लोग चंगे होके घर चले गए। ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి రావటం లేదంటే నీలాంటి దురదృష్టవంతుడి లోపల ఇంకొకడు లేడు. अगर आप ये वचन सुनकर भी प्रभु के पास नहीं आते हैं तो आपसे अभागा आदमी कोई नहीं है। నేను పెళ్లి చేసుకుంటానికి నాకు సంబంధాలు చూస్తున్నారు. ఆర్మీలో ఉన్నప్పుడు నేను जब मैं फौज में था तो मेरी शादी के देखने वाले आए मेरी शादी करने के लिए। నేను పెళ్లి కొరకు నాకు పిల్లని ఎదుగుతున్నారు, మా అమ్మ నాన్న తల్లిదండ్రులు ఎదుగుతున్నారు. मेरे माता पिता मुझे लड़की के ढूंढ रहे हैं शादी के लिए। అప్పుడు ఒక చోటుకి వెళ్ళి మేము ఒక అమ్మాయిని చూసి సరిగా చేసుకుందామని అనుకుని వాళ్ళ దగ్గరికి వాళ్ళు మా ఇంటికి వచ్చారు, భోజనం చేసుకుని వెళ్ళారు. ఇక మేము వెళ్ళి వాళ్ళకి భోజనాలు చేసుకుని అది స్థిరపరిచి రావాలి. వచ్చే సంవత్సరం సెలవులు తీసుకుని వస్తాడు 2 మాసాలు, అప్పుడు పెళ్లి చేసుకుంటాడు. అది
तो एक लड़की वाले आए, हमने देखा, उनको खाना अच्छा खिलाया, देखभाल करके अब मुझे जाके उनको देखना है और शादी पक्की करनी है, और फिर 2 महीने की जब छुट्टी होगी फौज में तब आके शादी करेंगे। ఈ లోపల నేను మా చెల్లి విజయవాడలో ఉంటే అక్కడికి వెళ్ళా చూస్తానికి. और वहाँ पर मेरी छोटी बहन थी, वहाँ पर विजयवाड़ा में गया। నా చెల్లెలు నాకంటే ముందు రక్షింపబడింది. मेरी बहन, छोटी बहन मेरे से पहले उद्धार पाई। వాళ్ళ ఇంటికి ఒక ప్రభు దాసుడు వచ్చాడు. उनके घर में एक प्रभु का दास सेवक आया। సో మా చెల్లెలకి ఈ సంగతి తెలీదు. ఒక అమ్మాయిని మేము వెళ్ళి చూసాము, వాళ్ళు మా ఇంటికి భోజనానికి వచ్చి వెళ్ళారు, మేము వాళ్ళు రమ్మన్నారు, అక్కడికి భోజనానికి మేము వెళ్ళాలని చెప్పి ఆ సంగతి మా చెల్లెలకి తెలియదు. और मेरी बहन को पता नहीं कि हम लड़की देख लाए, अभी खाना भी खिला दिया, अब वहाँ पक्की करने जा रहे। అక్కడికి వచ్చినటువంటి ఆ దైవదాసుని ఏమన్నానంటే, ఆ దైవదాసునికి మా చెల్లి ఏమని చెప్తుందంటే, ఏమండి మా అన్నయ్య ఆర్మీలో మిలిటరీలో పనిచేస్తున్నాడు, మా అమ్మ నాన్న పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఈ సంవత్సరం మంచి పిల్ల మారుమలుచుకున్నటువంటి పిల్ల దొరుకుతుందేమో చూడండి అని. और वो पास्टर से कह रही है, मेरा भाई आर्मी में काम करता है, इसकी शादी की जरूरत है, आप कोई अच्छी लड़की को देखिए, ఉద్ధార్ పాయ హువా లड़की को, उद्धार पाई हुई लड़की को देखिए। అప్పుడు ఆ పాస్టర్ నన్ను అన్నాడు, బ్రదర్ पास्टर ने इनसे पूछा, भाई साहब से, ఆర్ యూ బోర్న్ అగైన్? क्या तुमने नया जन्म पाया? నేనన్నా లేదు బ్రదర్ అన్న. बोला भाई नहीं पाया हो। What marriage without salvation? You must born again first. Otherwise, anyhow you are going to hell. You will also take your newly wedded wife along with you to the hell. और पास्टर जी ने डांट के बोला, क्या बिना नया जन्म पाए शादी, और तू शादी करेगा, तू नरक में जाएगा, उसको भी नरक में ले जाएगा, కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా నీతో పాటు నరకానికి తీసుకెళ్తావు. और तू शादी करके नई दुल्हनिया को भी नरक में ले जाएगा। కాబట్టి నువ్వు ముందు రక్షింపబడాలి, सबसे पहले तू उद्धार पाना है, క్షమించబడాలి, और क्षमा होना है, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. दर में ठहराया जाना है, జాగ్రత్త. सावधान। ఇక మా చక్కగా ఫస్ట్ క్లాస్ మాంసం కూరతో మా చెల్లి చాలా చక్కగా ఉండదు కూర. కోడి మాంసం వండింది, ఎట మాంసం వండింది, రెండు. और मेरी बहन ने इतना प्यार करती है, मुर्गा भी बनाया और बकरा भी बनाया। రొయ్యలు కూడా తీసుకొచ్చాడు మా బావమరిది. और मेरा जीजा जी है, वो प्रॉन्स भी लेके आया, झींगा भी मछली लाया, इतना प्यार से। అది తింటుంటే నా చెవుల్లో గిగ్గురుమంటుంది. వాట్ మ్యారేజ్ వితౌట్ సాల్వేషన్? యు మస్ట్ బోర్న్ అగైన్. వాట్ మ్యారేజ్ వితౌట్ సాల్వేషన్? యు మస్ట్ బోర్న్ అగైన్. అది గిగ్గురుమంటుంది అన్నమాట చెవులో. పెళ్ళి ఏ పెళ్ళయ్యా నీకు, మార్గం పొందుకోకుండా నువ్వు రక్షింపడాలి ముందు అనేటువంటి ఆ మాటలో చెవుల్లో గిగ్గురుమంటున్నాయి. खाना तो खा रहे हैं, लेकिन कान में आवाज आ रही है, क्या शादी बिना उद्धार पाए, क्या शादी बिना उद्धार पाए, तू भी नरक में जाएगा, उसको भी ले जाएगा। సరే మా చెల్లెలతో చెప్పాను, అమ్మ వస్తానని చెప్పి బస్సు ఎక్కాను. और मैं अपनी बहन से मिल मिला के बस में चढ़ गया। 20 కిలోమీటర్స్ విజయవాడ నుండి మా గ్రామం. मेरा घर विजयवाड़ा से 20 किलोमीटर। బస్సులో ఒకటే చెవులో వాట్ మ్యారేజ్, వాట్ మ్యారేజ్, ఇదే చెవులో అంతా గిగ్గురుమంటుంది. और प्रभु के दास की वही आवाज, क्या शादी बिना उद्धार पाए, बिना पश्चाताप करे, क्या शादी, वही कान में आवाज आ रही है। ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న మా అమ్మతో చెప్పాను నేను. मैं घर पे गया तो अपनी मम्मी पापा से बोला, మారు మనసు పొందకుండా నేను పెళ్లి చేసుకోను, కాబట్టి ఆ అమ్మాయి అమ్మ వాళ్ళని అంతా చెప్పండి, ఇప్పుడు మా అబ్బాయికి మేము పెళ్లి చేయమని చెప్పండి అని అన్నా. और मैंने अपनी मम्मी पापा से बोला, जब तक मैं नया जन्म नहीं पाऊंगा तब तक शादी नहीं करूंगा, लड़की वालों को खबर भेजो, अभी शादी नहीं करेंगे। మా నాన్న మా అమ్మ అన్నారు, అయ్యా మనం రేపు లేదు ఎల్లుండి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి భోజనాలు చేస్తానికి, అక్కడికి వెళ్ళి మనం సెటిల్మెంట్ చేసుకురావాలి, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు ఏంటని. బాబు మనకి ఎంత అవమానమైనటువంటి విషయం ఇది, ఎట్లయినా సరే చేసుకోవాల్సిందే, ఎక్కడ పొలం ఇస్తున్నారు మీకు కట్నాము, ఒకటే కూతురు అని మంచి ఇల్లు ఉంది అని చెప్తున్నారు వీళ్ళందరూ. और मेरे मम्मी पापा इतना समझा रहे, अरे एक ही बेटी है
और कल हमें जाना है, उनको हम लोगों ने बात दे दिया है। वो लोग हमें बहुत सारा दौरी भी देंगे, एक ही लड़की है, बहुत सारा सामान भी मिलेगा। अब बात एकदम पक्की पक्की होने आ रही, अब तू मना कर रहा है। उनके लिए 5 एकड़ जमीन है, 1 एकड़ जमीन मेरा को उसमें दे देंगे डौरी के तौर पर। बाकी उन लोगों को मरने के बाद 4 एकड़ भी हमारा ही है। వాళ్ళకి 5 ఎకరం జమీన్ ఉంది, పెళ్లి తర్వాత వెంటనే 1 ఎకరం నీకు దొరుకుతుంది అయ్యా, 4 ఎకరం కూడా మీది అయిపోతుంది, పెళ్లి చేసుకురా। మా అమ్మ మా నాన్న చాలా ఇదిగా ఉన్నారు। मेरे मम्मी पापा बड़े विचार में। ఆర్మీలో పనిచేసే వాడికి అసలు పిల్లనెవరు ఇస్తారయ్యా? అదే. దేవుని కృపను బట్టి దొరుకుతుంది కాబట్టి ఈ మంచి ఛాన్స్ పెట్టామంటే మళ్ళీ ఎక్కడ ఎవరు దొరుకుతారో బాబు, ప్లీజ్ ప్లీజ్ అని మా నాన్న మా అమ్మ నన్ను బ్రతుకులాడుతున్నారు। और मेरी मम्मी पापा हाथ जोड़ रहे, मना रहे हैं, अरे फौजी आदमी को कौन अपनी लड़की देगा, जा शादी कर ले, तेरा बहुत भला हो जाएगा, फौजियों को कौन लड़की देता नहीं है। అయితే నా హృదయంలో మాత్రం నేను నిశ్చయించుకున్నాను ఏంటంటే, లార్డ్ ప్రభా, నేను ముందు మారు మనసు పొందాలి, నేను పాప క్షమాపణలోకి రావాలి, నువ్వు నాతో చెప్పాలి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని। అప్పటి వరకు కూడా నేను ప్రభా పెళ్ళే చేస్తాను, ఏమి చేయనని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నా। और मैंने ठान लिया कुछ भी हो जाए, बिना नया जन्म पाए, बिना उद्धार पाए मैं शादी ही नहीं करूंगा। प्रभु हमसे बोलना तेरे पाप क्षमा हो गए। అప్పుడు పొద్దున్నే లేచి ఒక లెటర్ రాశాను వాళ్ళకి, ఇదిగో మా అబ్బాయికి ఈ సంవత్సరం మేము పెళ్లి చేయదలుచుకోలేదు, వచ్చే సంవత్సరం కూడా చేస్తామో చేయమో తెలియదు, కాబట్టి మా మీద ఆశ పెట్టుకోవద్దు, మీ పిల్లకి ఎక్కడైనా చూసుకోండి అని చెప్పి మా ఊరు నుండి నేను 16 కిలోమీటర్ దూరంలో అక్కడ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళి అది పోస్ట్ చేశా, ఆ గ్రామానికి దగ్గరలో। मैंने क्या किया, मैंने चिट्ठी लिखा, देखो मैं शादी नहीं करूंगा, आप अभी भी नहीं करूंगा, अगली साल में पता नहीं करूंगा कि नहीं, आपकी लड़की की कहीं भी शादी करो और अपने गांव से 16 किलोमीटर दूर उनके घर के पास में जल्दी चिट्ठी मिल जाए, वहाँ पर डाक खाने में डाल दिया। ఆ లెటర్ వాళ్ళకి దొరికేసుకున్నారంట, బాబు ఏమైందిరా ఏంట్రా అని వాళ్ళు చాలా దుఃఖపడ్డారు, అయిపోయింది। और वो लोग दुखी हुए, पता नहीं क्या हो गया, और उन्होंने छोड़ दिया। తర్వాత వాళ్ళు ఒక అబ్బాయిని పంపారు, ఏంటి మీరు రేపు లేదు ఎల్లుండే మా ఇంటికి రావాలి కదా, ఇలా చేశారేంటి మీరు, లెటర్ వచ్చింది మాకు నిన్న అని। और उन्होंने एक लड़के को भेजा, अरे आप तो कल परसों हमारे घर आने वाले थे, ये चिट्ठी क्यों डाल दिया। మా పెదనాన్నతో నేను చాలా క్లోజ్గా ఉంటాను, మా मैं अपने పెదనాన్నతో दाऊ के बहुत नजदीक रहता हूँ। నేను చెప్పాను, నాన్న నేను మాత్రం చేస్తాను, మీరు ఎన్ని ప్రయత్నాలన్నా చెప్పండి, ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను క్షమించండి। और मैं अपने बड़े बाप ताऊ जी से बोला कि देखो मैं शादी बिल्कुल नहीं करूँगा, चाहे बुरा लगे चाहे भला लगे, ये बात में आप दोबारा बात नहीं करना। అప్పుడు మా పెదనాన్న మా నాన్నతో చెప్పాడు, తమ్ముడు కదా, అరే పోనీ రా అయ్యా పోనీ, పిల్లోడు అట్లా అంటున్నాడు కదా పోనీ అని। और मेरा भाई, मेरा बड़ा पिताजी बड़ा है ना, तो अपने छोटे भाई यानी मेरे पिताजी को बोला, अरे जान दो क्या है, कोई बात नहीं। ఆర్మీ నుండి ఎట్లా కొత్త సెలవులు ముగించుకుని దయచేసి సెలవు ఎట్లా ముగించుకుని ఆర్మీకి మళ్ళీ తిరిగి వచ్చేసా। और फिर मैं फौज में वापस आया छुट्टी काट के। జయచంద్రరావు అని ఒక ఆయన రెడ్డిచర్ల వాళ్ళ గ్రామం, పవర్ ప్రేయర్ హౌస్ వాళ్ళ ఇంటి పేరు కూడా, ఒంగోలు జిల్లా అని ఒక ఆయన, ప్రభు ఆయన్ని పోస్టింగ్ చేశాడు నా కొరకు ప్రత్యేకంగా మా యూనిట్కి। और एक भाई इसका नाम था जयचंद्र राव, और वो हमारे यूनिट में नया नया पोस्टिंग होके आया, प्रभु ने उसको भेजा। అతను పోస్టింగ్ ఆపడానికి వాళ్ళ యూనిట్లో చాలా ప్రయత్నించారు కానీ కుదరలా, మా యూనిట్కి పంపారు। और उसको वहाँ रोकने की बहुत कोशिश किया, लेकिन प्रभु ने अनुमति नहीं दिया, हमारे यूनिट में आया। ఆయన పని ఏమిటంటే ఎప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది పాకెట్లో, उसका काम क्या था, उसकी जेब में हमेशा नया नियम रहता था। మేము డ్రిల్ చేసి డబ్ల్యూటీ అంటే వెపన్ ట్రైనింగ్ చేసి పీటీ ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ చేసినా కొంచెం 5 నిమిషాలు 10 మినిట్స్ రెస్ట్ దొరికితే మేమందరం అక్కడ పిచ్చి మాటలు మాట్లాడుకుంటే ఈయన న్యూ టెస్ట్మెంట్ తీసుకుని చదువుకుంటూ ఉండేవాడు। तो मैंने क्या देखा कि जब ड्रिल हो गई और परेड हो गई तो 5-10 मिनट मिलते हैं,
आराम करने के लिए, तो हम लोग गलत सलत बातों में मस्त हो जाते हैं। ये अपना नया नियम निकाल के वो पढ़ने लगता है। ఒకరోజు నేను మధ్యాహ్నం మామూలుగా ఇంకా గంట సేపు ఉన్న టైం, గంట తర్వాత మళ్ళీ ఫారిన్ అయ్యి ఆ పనిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఉంటే ఆయన నా దగ్గరకు వచ్చాడు. और एक दिन वो 1 घंटा समय था, वो 1 घंटे बाद परेड करना है, तो वो मेरे पास आया। అన్నాడు, సహోదరుడా बोला भाई जी, మిమ్మల్ని గురించి నేను విన్నాను. मैंने तेरे बारे में सुना है మరి మీరు వెళ్ళొచ్చారు కదా సెలవులకి. और छुट्टी जाके आए। మన ప్రాంతాల్లో వేసవ కాలంలో చాలా మీటింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, క్రిస్టియన్ మీటింగ్స్. गर्मियों में बहुत सारी क्रिश्चियन मीटिंग होती हैं हमारे विजयवाड़ा में। ఏదైనా మీటింగ్కి వెళ్ళారా అని అడిగాడు. किसी मीटिंग में गया क्या? నేను వెళ్ళలేదు బ్రదర్ అన్నా. बोला भाई मैं कहीं नहीं गया। మార్గోస్ పొందారా అని అడిగాడు. बोला मन पिलाया, पश्चाताप किया। పొందాలని ఉంది బ్రదర్ నాకు, కానీ నాకు తెలియదు దాని గురించి అన్నా. मैंने बोला मुझे मन पिलाने का बहुत मन है, पर पता नहीं कैसे मन पिलाएं, कैसे पश्चाताप करें। అప్పుడు అన్నాడు, అందరం భోజనం చేసిన తర్వాత సాయంత్రం ప్రేయర్ గ్రౌండ్ ఒక ప్రశాంతంగా ఉంటుంది, అక్కడికి వెళదాం బ్రదర్, నీతో నేను ఈ మారు మనసు గురించి మాట్లాడతాను అన్నాడు. और उसने कहा खत्म होने दो, रात में हम लोग परेड ग्राउंड में जाके तुझे सुसमाचार देंगे और वन पिलाव के बारे में समझाएंगे। అప్పుడు నాకు చక్కగా విడమర్చి చెప్పాడు, యేసు ప్రభు ఎవరు, ఎవరు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన మనకు ఒక రక్తం చిందించాడు, ఆ రక్తంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, పాపాలు ఎలా క్షమించబడతాయి అని మారు మనసు గురించి కంప్లీట్ చెప్పాడు నాకు. और उसने बड़े आराम से मुझे प्रभु के बारे में बताया, सुसमाचार सुनाया, हम क्या हैं और परमेश्वर क्या है, कैसे पापों से मन फिराना है, पश्चाताप करना, बड़े विवरण रूप से अच्छी तरह समझाया। తర్వాత బ్రదర్ చిన్న ప్రార్థన మీరు చేయండి, నేను చేస్తాను అన్నాడు. उसने कहा तुम छोटी प्रार्थना करो, मैं भी तुम्हारे लिए करता हूँ। మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించా. और मैंने घुटने टेककर प्रार्थना शुरू किया। ఒక 5 నిమిషాలు చేశానో లేదు, అక్కడ ఒకటే ఏడుపు. अब 5 मिनट प्रार्थना किया और रो लगा, मैं रोने लगा। చిన్నప్పటి నుండి నేను చేసిన ప్రతి పాపం కూడా సినిమా రీల్ లాగా నా కళ్ళ ముందు కనబడుతూ ఉంది. और जो भी मैंने छोटेपन से, बचपन से जो पाप किए थे, सिनेमा की रील के समान सब मेरे सामने आ रहे और मैं रो लगा। ఒక గంటన్నర ఏడ్చి అక్కడే. और वहीं पर घंटा भर रोया। అప్పుడు బ్రదర్ అన్నాడు, బ్రదర్ నేను చేస్తాను, నా వెనకాల ఈ ప్రార్థన అండి, ఇక మీరు ఇప్పుడు కంటిన్యూ, ఇది మీకు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో బాగా విరిగిన హృదయం ఇచ్చాడు కాబట్టి మీరు ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నారు, మనకి టైం లేదు, అక్కడ మళ్ళీ లైట్ ఆఫ్ అయిపోతే రాత్రి 10 గంటలకి అని చెప్పి ఆయన చిన్న ప్రార్థన చెప్పాడు. నేను వల్లించాను ఆయన వెనకాల. और उसने कहा बहुत टाइम हो रहा है भाई, तुम रो रहे हो, पश्चाताप कर रहे हो, अब मैं छोटी प्रार्थना बोलता हूँ, तुम्हें प्रभु ने छुआ है और तुम्हारा दिल टूटा है, तो मेरे पीछे भी छोटी प्रार्थना करो कि लाइट बंद होने वाली है, हम लोग जाके यूनिट बनाएंगे। ఆయన ప్రార్థన చేశాడు, తర్వాత మేము ఇంటికి వచ్చేసాం తిరిగి. और उसने प्रार्थना किया और हम लोग वापस अपने अपने యూనిట్ में आ गए। నేను అప్పుడప్పుడు అక్కడ 60 ml డైలీ దొరికేది అక్కడ ఫీల్డ్ ఏరియాలో ఉన్నప్పుడు ఫ్రీ రూమ్. और 60 ml बढ़िया वाली फौजी शराब मिलती थी। ఇంకా డబ్బులు ఇచ్చి ఇంకొక 60 ప్లస్ చేసి 2 పెద్దలు తాగి మాంసం కూర తిని పడుకుంటూ మా పని లేదు. और रोज शराब पी के और मीट खा के, वही हमारा काम था। చెవులో వచ్చేసి చెట్ల ప్యాకెట్ పెట్టుకుని డబ్బులతో ఆడటం, రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత పెట్టుకుని, और सब लोग सो जाते, छोटी लाइट में हम लोग जुआ खेलते। ఆ రోజుల్లో కేరళ లాటరీ ఒకటి ఉండేది, ABCDFGH అని, అది 9 సీరియల్స్ ఉండేది దానికి. और केरला की लॉटरी थी और उसमें सीरियल थे 9, ₹1 టికెట్, ₹1 का एक टिकट। ప్రతి నెల కూడా 10 టికెట్లు తీయాల్సిందే. हर महीना 10 टिकट खरीदनी है लॉटरी। చాలా భయంకరమైనటువంటి పాప స్థితిలో నేను ఉన్నాను. और पाप की स्थिति में था। అయితే ఒక కాయలు పిల్లలకి నేను చదువు చెప్తూ ఉండేవాడిని అక్కడ. लेकिन मैं एक कर्नल था, तो मैं उसको ट्यूशन पढ़ाता था।
నాకు ప్రత్యేకంగా ఒక రూమ్ ఇచ్చారు. मुझे एक छोटा कमरा दिया నేను ముందు ప్రిపరేషన్ అయ్యి ఆ పిల్లలకి తర్వాత వెళ్ళి చెప్పాలి. और मैं खूब तैयारी करता था मास्टर जी बन के और फिर उनको बच्चों को सिखाता था। ఆ రాత్రి నేను పడుకున్నాను. और उस रात में सोया, ఒక రాయి పెద్ద రాయి తీసుకొచ్చి నా గుండె మీద పెట్టి నొక్కుతున్నారు ఎవరో నన్ను. और मुझे ऐसा लग रहा कोई बड़ा पत्थर लेकर मेरी छाती को दबा रहा है। నేను తప్పిపోయాను. చెమట పట్టింది బాగా. और मैं पसीना पसीना हो रहा हूँ और मेरी आवाज नहीं निकल रही है। అప్పుడు ఎవరో నాతో అంటాడు, ఇందనే మాకు జీసస్ అను, యేసు నామములో అను, యేసు నామములో అని ఎవరో నా చెవులో చెప్తున్నారు. पता नहीं मेरे कान में आवाज आ रही है, यीशु के नाम से डांट, यीशु का नाम बोल, यीशु नाम से डांट। అప్పుడు యేసు నామములు అని చెప్పి ఈ రెండు చేతులు ఇలా పెట్టేటప్పటికి అది ఆ రాయ పెద్ద రాయితో నన్ను నొక్కుతున్నాడు కదా, అది ఒక చిన్న రబ్బర్ లాగా ఇదైపోయి పెద్ద శబ్దం వచ్చింది. తలుపు వెళ్ళిపోయాడు. और वो पत्थर जैसा था, मैंने दोनों हाथों से ऐसे दबाया, यीशु के नाम से, उसके दम से ऐसे करके ऐसे मैंने फेंका, वो रबड़ की तरह दब गया और दरवाजे में फटाक से आवाज आई। ఎందుకంటే ప్రతి త్రాగు వ్యక్తిలోనూ ఒక దయ్యం ఉంటుంది, త్రాగుబోతు దయ్యం. जो शराबी लोग हैं उनके अंदर में शराब पीने वाली दुष्ट आत्मा रहती है। నాలో అదే దుష్టాత్మ ఉందని నాకు తెలుసుకుంది. और मुझे मालूम है वही दुष्ट आत्मा मेरे अंदर है। అయితే నన్ను విడిచిపెట్టింది ఆ దుష్టాత్మ. और उस दिन वो दुष्ट आत्मा मुझे छोड़ गई। నేను లేచి मैं उठा, ఇట్లా జంప్ చేస్తుంటే ఫ్యాన్ కూడా అందుకోవచ్చు, అంత ఎత్తున इतना मैं कूदा जैसे पंखा भी हाथ से छू लो। ప్రభా నీకు వందనాలు ఆయన. हे प्रभु धन्यवाद, నాలో ఉన్న దుష్టాత్మ వదిలి పారిపోయింది. मेरे अंदर से दुष्ट आत्मा चली गई ఇంతవరకే నాకు తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తూ పడుకున్నా. और मैं प्रार्थना करके सो गया। పడుకున్న తర్వాత నాకు కల వచ్చింది. और सोते समय मुझे एक सपना आया। యేసు ప్రభు ఆర్మీలో అందరు బ్యారక్స్ లోకి వెళ్తున్నాడు. यीशु मसीह आर्मियों के बैरक में जा रहा है పెద్ద పుస్తకం పట్టుకున్నారు దేవదూతలు కొంతమంది. और स्वर्गदूत कुछ बड़ी किताब पकड़ के जा रहे हैं అందరు కూడా మంత్రాల కింద అక్కడక్కడ దూరుతున్నారు, పరిగెత్తున్నారు. और उनको देख करके कोई खटिया के नीचे घुसना, इधर घुसना, सारे के सारे छुप जा रहे। सपना में मैंने देखा। అప్పుడు నా పేరుందా అని కొంతమంది అడుగుతున్నారు. ఆ పుస్తకంలో నా పేరుందా అని అడుగుతున్నారు. और लेकिन कुछ लोग वो स्वर्गदूतों से पूछ रहे ये किताब में मेरा नाम है कि नहीं, मेरे नाम है कि नहीं। నేను కూడా వెళ్ళి నా పేరుందా అని అడిగా. और मैंने भी जाकर के पूछा मेरा नाम है इस किताब में। ఇప్పుడే కానీ పాపాలు క్షమించబడి बोला अभी तो तेरा पाप क्षमा हुआ, ఇదిగో చివరి పేరు నీదేనని చెప్పి देखो आखिर में तेरा ही नाम लिखा। ये देखो अभी अभी तूने पापों से मन पिलाया। జయచంద్రరావు గారి పేరు ఉందండి అని అడిగా. मैं बोला जयचंद्र राव का नाम है क्या इस जीवन की किताब में। నీకంటే 14 సంవత్సరాల ముందు రక్షణ పొందాడు ఆయనని పేజీలు తిప్పి ఆయన పేరు కూడా చూపించాడు. और उसने पन्ना पलटे तेरे से 14 साल पहले उद्धार पाया, उसका भी नाम देख लिखा है। సేమ్ ఇదే యొక్క కళ ఆయన బ్యారకు వేరే ఆయన కూడా వచ్చింది. और वो दूसरे बैरक में रहता था, ऐसा ही सपना उसको भी आया। ఈ సంగతి నాకు చెప్పడానికి ఆయన బ్యారక్ మాకు దగ్గర కనీసం ఒక 500-600 గజాల దూరం ఉంటుంది. और हमारा उनका जो बैरक था कम से कम 10-12 गज दूर था। 500 గజి కంసెక్ట్. हाँ 400-500 गज दूर था। ఆయన ఇటువంటి ఇట్లా వస్తున్నాడు, నేను ఇటువంటి ఈ సంగతి ఆయనకు చెప్తాం, నేను సంతోషంగా నేను వెళ్తున్నా. मैं उसको बताने के लिए जा रहा कि तुम्हारा नाम जीवन किताब में, और वो सपना देखा वो हमें इधर बताने आ रहा। ఆ సెంట్రీ అంటే నన్ను ఆఫ్ చేశాడు. हम कौन आता है అడుగుతారు ఆర్మీలో. आर्मी में जो ఆగు ఎవరో हाँ అని जो అడుగుతారు. पुलिस वाले संतरी होते हैं, कौन है तू, నేను पासवर्ड बताना चाह रहा। దోస్తులు అని చెప్తే बोला मैं तेरा दोस्त हूँ, పైకాన్నకి వెళ్ళి ఆగబడి అంటారు. आप पहचानने के लिए आ गया। చూసి ఒకసారి వెళ్ళిలా అంటారు. हाँ ठीक है देखो पहचाना, जाओ। నేను అక్కడికి వెళ్ళి జయచంద్రరావు మంచం చూస్తారు ఖాళీగా ఉంది. और जब उनके चारपाई के पास गए जब चंद्रराव के, तो चारपाई में वो है ही नहीं। నేను అనుకున్నాను బాత్రూమ్ ఎక్కడ వెళ్ళి ఉంటాడు, వస్తాడులే చెప్పేసి కూర్చున్నాను. मैं सोचा अभी कहीं बाथरूम गया होगा, अभी आ रहा होगा।
ఒక 20 minutes వరకు రాలా. 20 मिनट तक नहीं आया। బాత్రూమ్ అన్నింటిలోనే నేను జయచంద్రరావు గారు అంటూ ఆ బాత్రూమ్ అన్ని కూడా వెతికా. और फौजियों के बाथरूम अगर लाइन में रहते हैं जयचंद्र सब जगह बाथरूम में ढूंढा, లేదు, वहाँ नहीं है। తిరిగి వచ్చా. फिर लौटा। తిరిగి వచ్చేటప్పటికి ఆయన నన్ను కూర్చుని, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, నువ్వు రక్షింపబడ్డావని ఒక్కసారి కౌగులించుకున్నాను నన్ను. और फिर आगे मिला, एकदम गले से चिपट गया, भाई तेरा उद्धार हो गया, तेरा उद्धार हो गया। నీ పేరు జీవ గ్రంథంలో ఉంది, దేవుడు నాకు చూపించాడు. तेरा नाम जीवन की किताब में ईश्वर ने मुझे दिखाया। నేను నాకు కూడా చూపించాడు, బ్రదర్ మీ పేరు ఉందా? मैं बोला मुझे भी दिखाया, तेरा नाम भी जीवन की అరే पुस्तक నాకు है। చూపించాడు దేవుడు అని నీకు చెప్పడానికి నేను వచ్చాను అన్నాడు. अरे मुझे बताया तो हम तुम्हें बताने के लिए आए। ఇద్దరం కౌగులించుకుని और दोनों एकदम गले लिपट गए ఆ యొక్క ఆనంద బాష్పాలు రాలి మా ఇద్దరికి. और हम दोनों के आंसुओं के खुशी के आंसू बहने लगे। 1969 లో రక్షింపబడ్డాను. ఆ డేట్ నాకు తెలియదు, ఎందుకంటే ఆ రోజుల్లో నేను ఈ ఫెలోషిప్ లో లేను కాబట్టి ఈ డేట్స్ రాయటము నెల అవి నాకు తెలియదు. కానీ तो రక్షింపబడ్డా. 1969 में इनका उद्धार हुआ, तारीख तो पता नहीं, लेकिन मुझे साल जरूर याद है। కాబట్టి ఆ రోజు నుండి నా జీవితం మారిపోయింది. उस दिन से मेरा जीवन बदल गया। ప్రభు నా పాపాలు క్షమించాడు. प्रभु ने मेरे पाप क्षमा किए, నా హృదయంలో సమాధానం వచ్చింది. दिल में शांति आ गई। పాపం మీద విజయం ఇచ్చాడు దేవుడు నాకు. प्रभु ने पाप पर विजय दिया। ఇక వెంటనే ఈ వీటన్నిటి మీద నుండి ఈ త్రాగుడు, సినిమాలు చూస్తాం, ఆ జూదం, ఈ కట్టంతా పోయింది. నన్ను విడిచిపోయి నేను వాటిని విడిచిపెడితే మళ్ళీ పట్టుకున్నాండి. కానీ అవి నన్ను విడిచిపోయి అవి పారిపోయి కాబట్టి ఇక నేను వాటిని పట్టుకుంటానికి ఇది లేకుండా పోయింది. और ऐसा हुआ, ये पाप अपने आप भाग गया। मैं अपनी कोशिश से बहुत कोशिश किया, ना शराब छूटा, ना जुआ छूटा, ना गंदगी छूटी, ना सिनेमा छूटता था, लेकिन अब प्रभु को जैसे ही ग्रहण किया, ये सारे पाप हमसे भाग गए, दूर हो गए। కాబట్టి ప్రియులారా, నీవు కూడా నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను కూడా కరుణించి నీతిమంతుడిగా తీర్స్తాడు. इसलिए प्यारे भाई बहनों, अगर आप भी पापों से पश्चाताप करेंगे तो प्रभु आपके भी पाप क्षमा कर देगा। ఆర్మీలో నేను ఉన్నప్పుడు ఎంతో ఇదిగా ప్రభు కొరకు జీవించాను. और फौज में था, मैं प्रभु के लिए जीवन दिया। ఆయుధ పూజ అని అంటూ ఒకటి ఉంటుంది అక్కడ, ఆయుధ పూజ. वहाँ पर फौज में पूजा होती है, ఈ యొక్క हथियारों की, అదే हथियारों की पूजा, विश्वकर्मा पूजा बोलते। మాకు మీడియం గన్స్ ఉంది కాబట్టి ఆ గనక మేము సెల్యూట్ చేయాలి అక్కడ. और वहाँ पर मीडियम गन थी तो उसको हम लोग सलूट मारना। నేను మా కమాండింగ్ ఆఫీసర్తో చెప్పాను, मैंने अपने कमांडिंग ऑफिसर से बोला, సార్ నేను దాన్ని ఆపరేట్ చేస్తాను, मैं उसको चलाऊंगा, రౌండ్ ఎక్కడికి వెళ్ళాలో దాని మీద నేను డాటాతో చేస్తే నేను చేసినట్టుగా జరుగుతుంది. और जो मैं सटीक निशाना मारता हूँ वहीं पर लगता है। అది నాకు దేవుడు ఎట్లా అవుతుంది? బైబిల్ చెప్తుంది, నేను దానికి దేవుణ్ణి. वो मेरे लिए देवता कैसे होगा? मैं उनका देवता हूँ, मैं चला रहा हूँ। నేను ఇలా నమస్కారం చేయలేను, इसलिए मैं ये गन को नमस्ते सलूट नहीं मारूंगा। ఎందుకంటే అతను చాలా మేము 1965 వార్లో అతను నాతో పాటు మేజర్గా ఉండేవాడు. తర్వాత కణాలై మా యూనిట్లో మళ్ళీ పోస్టింగ్ వచ్చాడు. అతనికి నన్ను గోల్డెన్ ఆపరేటర్ అనేవాడు, నేను వైర్లెస్ ఆపరేటర్గా ఉండేవాడిని. और 1965 की जो पाकिस्तान की लड़ाई हुई थी, वो हमारे साथ था, ऑफिसर था, बड़ा ऑफिसर बन के, कमांडिंग ऑफिसर बन के हमारी यूनिट में हमारे ऊपर आया। నన్ను అన్నాడు, मैं वायरलेस ऑपरेटर था, तो मुझे गोल्डन वायरलेस ऑपरेटर करके हमको इनाम दिया। నన్ను అంటాడు గోల్డెన్ ఆపరేటర్ అనేవాడు. ఎక్కడైనా కమ్యూనికేషన్ దొరకకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా నా దగ్గరకు వచ్చి నా సెట్ వైర్లెస్ సెట్లో కమ్యూనికేషన్ వెంటనే దొరికేది. నేను ప్రార్థన చేసుకునేవాడిని ఎప్పుడు, ప్రభా నీకు చూపించు, ఆ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి, నేను పంపేటువంటి వార్తలు సరిగ్గా అందాలని దేవుడు నాకు సహాయం చేస్తూ ఉండేవాడు. और प्रभु ने मुझे इतना ज्ञान दिया था कि जो भी ऑपरेटर में करता सटीक वहीं पहुंच जाता था, तो हम प्रार्थना करके सारा काम करते थे। అయితే కొంతమంది ఆఫీసర్స్ నేను పండిత్ సాబ్ చెప్పాడు. పండిత్ ఏమని చెప్పాడంటే, ఇదిగో ఈయన మాత్రం రావు సాబ్ మాత్రం ఈయన సెల్యూట్ చేయనన్నాడు, ఆ తిలక్ కూడా పెట్టించుకోలేదు అని అడ్జుటెంట్కి వాళ్ళకి చెప్పాడు ఆ పిగిల్ ఆఫీసర్. और ऑफिसर को बोला
ये राव है, ये बदमाश है, ये ना तो सलूट मारता है, ना तिलक लगवाता है, और मेरी शिकायत कर दी। వాళ్ళు ఏమన్నారంటే దీన్ని ఛార్జ్ షీట్ లో పెడతాను, సిఓ కమాండింగ్ ఆఫీసర్ ముందు నిన్ను నిలబెడతాం, మార్చి చేస్తాం అన్నారు. और बोला तेरी शिकायत ऊपर जाएगी और कमांडिंग ऑफिसर के सामने तुझे जाना होगा, सजा भी मिलेगी। వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత సిఓకి చెప్పారు, ఇదిగో పలానా రావు సాబుని తీసుకొచ్చాము, నీ ముందు నువ్వు ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలని. और वो पंडित पकड़ के ले गया, ये राव साहब है, इसको सजा देना है। అప్పుడు ఠీకే ఆయన నా దగ్గరకు పంపండి, మీరెవరు నా దగ్గర రావద్దు అన్నాడు. और बोला उसको बुलाओ, तुम लोग नहीं आना, जाओ। నేను వెళ్ళి సెల్యూట్ కొట్టాను. मैंने उसको नमस्कार किया। అప్పుడు అన్నాడు, సార్ బయట కావాలి, కూర్చోమని నాకు చేయించాడు. और बोला कुर्सी को मुझे बिठाया। అన్నాడు, వీళ్ళు ఇట్లాగే చేస్తారు, देखो ये लोग ऐसे ही करते हैं, నువ్వు జాగ్రత్తగా ఉండు, వీళ్ళతో तो इनसे सावधान रहो। వీళ్ళు అంటారు నేను మిమ్మల్ని క్షమించాను అక్షతని అంటారు. और ये बोलेगा ये अफसर ने कोई एक्शन नहीं लिया, क्षमा कर दिया, शिकायत जाएगी। సిఓ ఏమన్నాడని మిమ్మల్ని అంటే, నన్ను డాంట్ కొట్టి నన్ను కొంచెం గద్దించి విడిచిపెట్టాడని చెప్పు అన్నాడు. और वो सीओ बोलेगा हाँ कुछ पूछे तो बोल देना, हमको डांट लगाई, हमको समझाया और हमको भेज दिया। నేను వెళ్ళిపోయాను అక్కడ నుండి. मैं वहाँ से चला गया। తర్వాత వాళ్ళు పిలిచాడు, వాళ్ళు तब मुझे बुलाया, ఏంటి సార్ విడిచిపెట్టారు అక్షత అన్నాడు. बोला कैसे क्यों उसे छोड़ दिया? ఆయన రికార్డు చూసారా మీరు అన్నాడు. बोला उसने बोला तुम उसका रिकॉर्ड देखा है? ఇన్ని సంవత్సరాల నుండి ఆయన ఏ ఏ ఏ ఏ ఏ ఏ అని తీసుకొస్తుంటే ఆయనకి నేను ఎలా చేయను? बताओ उसका इतना रिकॉर्ड, इतना यहाँ नाम ऊंचा किया, वहाँ किया, मैं कैसे इसका रिकॉर्ड खराब करूँ? అందులో డిఫెన్స్ డిఎస్ఆర్ రెగ్యులేషన్స్ ఒకటి ఉంటుంది అనమాట. డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఒక ఆర్మీలో పుస్తకం ఉంటుంది. एक किताब रहती है डिफेंस रेगुलेशन, దాంట్లో వాళ్ళ ఆర్మీ వాళ్ళ మతానికి వాళ్ళు దేవుళ్ళని పూజ చేసుకోవచ్చు అని ఉంది. और वहाँ पर लिखा है हर एक आदमी अपने अपने धर्म को मान सकता है और पूजा कर सकता है। నేను ఎట్లా ఆయన ఇది చేయను? और मैं उसको कैसे डांटूं, कैसे रोकूं? బ్రిగేడ్ కమాండర్ నానావతి క్రిస్టియన్, और ब्रिगेड ऑफिसर नानावती वो भी क्रिश्चियन है। ఆయన ముందు నేను తీసుకెళ్లి మార్చేస్తే ఆయన ఏమంటాడు, ఆయన క్రిస్టియన్ ఈయన క్రిస్టియనే. और वो इसको वहाँ जाके प्रवेश करवाया, वो भी क्रिश्चियन, ये भी क्रिश्चियन। अच्छी बात है, ఇది మంచి పని కాదని విడిచిపెట్టాడు. और इसीलिए ये सब पंगावाली मत करो, उसको हमें छोड़ दिया। ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రభులో ఉన్నప్పుడు మనల్ని రక్షించేది ప్రభువే. ఒకవేళ రక్షింపబడకపోతే ఆ షడ్రకు మిషన్కి అభివృద్ధిలాగా సత్తానికైనా మనం సిద్ధంగా ఉండాలి. కానీ మన దేవుణ్ణి విడిచిపెడటానికి, దేవుణ్ణి అవమానపరచడానికి మనం సైతాన్ చేతులు అప్పగించుకోకూడదు. और मैं इसीलिए बता रहा हूँ कि हमारा परमेश्वर महान है, हमें कैसे बचाया, कैसी रक्षा की। चाहे एक बार ऐसा मौका मिले जैसे सदरक मिश्रक अब्दुल्लू को आग में डाला गया, कोई बात नहीं, लेकिन हमें अपने प्रभु को नहीं छोड़ना है। కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే, प्रभु क्या चाहता है? పశ్చాత్తాపం నిన్ను గురించి కోరేదంటే, आप पश्चाताप करना है। ప్రభా నేను పాపినని ఒక మాట నిన్ను కోరేది. आप एक बात बोलो, प्रभु मैं पापी हूँ। ఎందుకంటే ఒక పాపి యొక్క ప్రార్థన, పాపినైన నన్ను కరుణించమన్నాడు. एक पापी की प्रार्थना है, हे प्रभु मुझ पापी पर दया कर। అయితే పాపం చేసినటువంటి వారి ప్రార్థన ఏంటంటే, అది 51లో విశ్వాసి పాపం చేసినటువంటి విశ్వాసం ఏమన్నారంటే, ప్రభు నేను పాపం చేస్తానని ఒప్పుకోవాలి. కీర్తనలు 51:4. और भजन संहिता 51 के 4 पद में अगर विश्वासी गलती करता है तो अपने पापों को मान के पश्चाताप करता है। కదండి, కీర్తనలు 51:4. నీకు కేవలం అంత దూరం నుండి గట్టిగా చెప్పాలి, లేకుంటే దగ్గర వాళ్ళు చదవని. The cry of a sinner is, Lord be merciful unto me. ఒక పాపి యొక్క ఆక్రందన, ఒక పాపి యొక్క ఆర్తనాదము, ఒక పాపి యొక్క ఏడుపు ఉన్నానంటే ఆ యొక్క మనం 18:13 చెప్పినట్టుగా ప్రభువా పాపినైన నన్ను కరుణించుము. एक पापी की पुकार होती है, हे परमेश्वर उस पापी पर दया करो। పాపంలో పడి పాపం చేసినటువంటి విశ్వాసి యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే, ఆయన ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క కీర్తన గ్రంథం 51:4 ప్రకారంగా దావీదు అన్నట్టుగా, ప్రభువా నేను నీకు విరుద్ధముగా పాపము చేసి ఉన్నాను.
और जो विश्वासी अगर गलती करता है तो उसको कैसे प्रार्थना करना है कि हे प्रभु, मैंने केवल केवल तेरे विरुद्ध ही पाप किया है और तेरी दृष्टि में बुरा किया है। ఒక బ్యాక్స్లైడర్ అయినటువంటి గాడ్ సర్వెంట్ యొక్క ప్రార్థన ఏమై ఉండాలంటే లార్డ్ ఐ యామ్ అన్క్లీన్ యెషయా 6:5 और कोई अगर सेवक गलती करता है तो ईसाया नबी की किताब 6 अध्याय 5 वचन पढ़ो और 5 पद में लिखा है, मैं अपवित्र हूँ, अपवित्र लोगों के बीच में रहता हूँ, मुझ पर दया करो। ఐ యామ్ అన్క్లీన్ లార్డ్, నేను ప్రభు అపవిత్రుణ్ణి। हे प्रभु, मैं अपवित्र हूँ। ఒక గాడ్ సర్వెంట్ చేయాల్సింది అదే, ఎందుకంటే ప్రభు నేను అపవిత్రుణ్ణి, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, పనుల ద్వారా, చేతల ద్వారా నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివాసం చేస్తున్నాను। एक प्रभु के दास से यही प्रार्थना करना है, हे प्रभु, मैं अपवित्र हूँ, अशुद्ध हूँ, पापियों के बीच में रहता हूँ, आंखों से, बातों से, विचारों से गंदा पापी हो गया हूँ, मुझ पापी पर दया करो। కాబట్టి దేవుడు పశ్చాత్తాపడటానికి మనకు సమయం ఇచ్చాడు। ఇప్పుడు अभी प्रभु ने पश्चाताप के लिए समय दिया है। త్వరలో నేను ముగించబోతున్నాను। हम समाप्त करने वाले हैं। చాలా మంది పాపం ఒప్పుకోలా, బైబిల్లో మనం చూస్తే हमने बाइबल में देखते हैं, कई लोगों ने पापों को माना नहीं है, వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు। उन्होंने अपना दिल कठोर कर लिया। అయితే నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు। और तुमने जो अपना दिल कठिन किया है, इसलिए परमेश्वर तुम्हारे लिए रो रहा है। దేవుడికి ఇష్టం లేదు నిన్ను నరకంలో వేయటం। परमेश्वर की बिल्कुल इच्छा नहीं है कि तुम्हें नरक में डाले। తను సృష్టించినటువంటి మానవుడు రక్షింపబడాలి, ఆయన దగ్గరికి రావాలి, ఎందుకంటే స్వర్గం అంతా కూడా చాలా ఖాళీగా ఉంది స్వర్గం। और मनुष्य उद्धार पाना, पश्चाताप करना है, स्वर्ग में आना है, स्वर्ग में बहुत जगह खाली पड़ी నా है। తండ్రి ఇంట అనేక నివాస స్థానాలు ఉన్నవి, లేని ఎడలు లేని మీకు చెప్పుతున్నాడు 14। मेरे पिता के घर में बहुत रहने के स्थान है, अगर ना होता तुमसे कह देता। यूहन्ना 14 अध्याय 1, 2, 3 में लिखा है। అందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు। सब उद्धार पाना वो चाहता है। అపోస్తుల కార్యం 17:30 చదవండి। और प्रेरितों के काम 17 अध्याय और 30 पद। प्रेरितों के काम ఆ అజ్ఞాన కాలంను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను। हाँ, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు। इसलिए परमेश्वर अज्ञानता के समय में आनाकानी करके अब तक हर जगह सब मनुष्यों को मन फिराव की आज्ञा देता है। प्रेरितों के काम 17:30। ప్రభుకి ఎవరు కూడా నశించడం ఇష్టం లేదు। प्रभु नहीं चाहता कोई नाश हो जाए। అయితే నీవు నేను రక్షింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు। प्रभु चाहता है हम और आप उद्धार पाना है। ఒక వ్యక్తి చచ్చాడంటే నీ పాపంలో దేవునికి సంతోషం కాదు। अगर एक आदमी पाप में मर जाता है, परमेश्वर को कतई खुशी नहीं होती है। యెహెజ్కేలు 33:11 और एजिकेल 33 अध्याय का 11 पद में लिखा है। జల్దీ పడియే, తొందరగా చదవండి। एजिकेल 33:11। కాగా వారితో ఇట్లనుము, నా జీవం తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గం నుంచి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును। दुष्ट मरने तो इससे मैं प्रसन्न नहीं होता, परंतु इससे कि दुष्ट अपने मार्ग से फिरकर जीवित रहे। దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఏడ్చాడు। जब लाजर मर गया, यूहन्ना 11 अध्याय में प्रभु यीशु मसीह रोए। 11:35 యోహాను సువార్త यूहन्ना 11:35 में Yes. రెండు వర్డ్స్ ఇంగ్లీష్ లో दो ही पद लिखा है, यीशु रोए। యేసు ప్రభు ఏడ్చాడు। यीशु मसीह रोए। ఎందుకు ఏడ్చాడు? क्यों रोए? లాజరు చనిపోయాడు। लाजर मर गया, లాజరుకు మళ్ళీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు। लेकिन परमेश्वर ने लाजर को एक और मौका दिया। మనకు కూడా అనేక అవకాశాలు ఇస్తున్నాడు। और प्रभु हमें भी बहुत सारे मौके दे रहा। లాజరుకు ఒక్కసారి అవకాశం ఇచ్చాడు కానీ लाजर को एक ही मौका मिला, లేకిన్ మనకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు। लेकिन प्रभु एक दिन में हमें कई कई मौके दे रहा है। అలాగే నువ్వు చనిపోతే దేవుడు యేసు ప్రభు లాజరు కొరకు ఇచ్చినట్టుగా ఆయన మనలో
మారు మనసును పొందినటువంటి ప్రతి వ్యక్తి కొరకు కూడా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే మారు మనసు పొందలేదో ఆ వ్యక్తిలో మరణం నివాసం చేస్తుంది. और हम लोगों के लिए जो लोग मन नहीं फिराए उनके लिए प्रभु रो रहा है, क्योंकि तुम्हारे अंदर मौत निवास कर रही है। పాపం వల్ల జీతము మరణం. पाप की मजदूरी मृत्यु है। రోమారు 23 रोमी 6 చదవాల్సిన పని లేదు. हाँ पढ़ो, पढ़ने की जरूरत नहीं। మీలో పాపం నివాసం చేస్తూ ఉంటే अगर आप में पाप निवास कर रहा है, ఆ పాపం నిన్ను పట్టి ये पाप पकड़ के आपको नरक ले जाएगी, ఆ పాపం నిన్ను జీవం కలిగినటువంటి దేవుని నుండి వేరు చేస్తుంది. और ये पाप तुम्हें जीवित चीजों से अलग कर रहा है, ఆ పాపం నిన్ను అవమానపరుస్తుంది. और ये पाप तुम्हें निंदा दिला रहा है। అవమానం తెస్తుంది. మనం చూస్తాం దేవుని వాక్యం ఉన్నది. हम बाइबल में ऐसा पढ़ते हैं। కాబట్టి పాపానికి నువ్వు ఎందుకు స్థానం ఇస్తావు? इसलिए भाइयों बहनों, पाप को क्यों मौका दे रहे हो? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు 3 చోట్ల ఏడ్చినట్టుగా ఉన్నది. बाइबल में 3 जगह प्रभु रोए। ఒకటి లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. लाजर मरने पर रोए, రెండవది యెరూషలేమును చూసి ఏడ్చాడు. यरूशलेम को देखकर रोए। 19వ అధ్యాయంలో చూద్దాం. और 19 లూక్ 19 अध्याय में देखिए, 19 लूका 19 अध्याय। లూకా 19లో 41 42 ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడ్చి जब वो निकट आया तो नगर पर देखकर रोया। 42 42 నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. कहा क्या ही भला होता तू, हाँ तू ही इसी दिन कुशल की बातें जानता, परंतु अब ये तेरी आंखों से छिपी हैं। ఈ దినము దిస్ డే ఈజ్ యువర్స్. ఇది మీరు ఈ రోజు మీది. यार आज का दिन ये आपका दिन है, इसी दिन का इसीलिए। రేపు మనకు తెలియదు ఎలా ఉంటుందో. कल क्या होगा नहीं मालूम। యేసు ప్రభు యెరూషలేము చూసి ఏడ్చాడు. यरूशलेम को देखकर प्रभु रोए, యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. और यरूशलेम में कलीसिया का साजिश है। సంఘాన్ని చూసి కూడా యేసు ప్రభు ఏడుస్తున్నాడు. प्रभु कलीसिया को देखकर रो रहा है, అలహాబాద్ సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. इलाहाबाद धर्म को देखकर रो रहा है, నూరు సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. और नूरू की कलीसिया को देखकर प्रभु रो रहा నూరు है, సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. कानपुर को देखकर प्रभु रो रहा है। అంటే ప్రతి సంఘాన్ని చూసి దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆ సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకులు ఎల్డర్స్ వాళ్ళు తమ పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రభుత్వం సరిగా నడవట్లేదు. అది కారణం. और ये इसलिए प्रभु रो रहा है, ये कलीसिया के जो एल्डर लोग हैं, सेवक लोग हैं, पापों को नहीं मान रहे, पश्चाताप नहीं कर रहे, इसलिए प्रभु रो रहा है। వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకుంటున్నారు. अपने दिल को कठोर बना रहे, యేసు ప్రభు హృదయ కాఠిన్యాన్ని చూసి ఏడ్చాడు. और प्रभु दिल को कठिन देकर रोए। తర్వాత మూడోది మనం ఆయన గెచ్చమని తోటలో ఏడ్చాడు ఆయన. और प्रभु तीसरी बार गेतसेमनी के बगीचे में దాన్ని మనం रोए। ఫిబ్రవరి 5వ అధ్యాయంలో చూస్తాం. उसको हम इब्रानी 5 अध्याय में पढ़ते हैं। ఫిబ్రవరి 5వ అధ్యాయంలో इब्रानियों की पुस्तक 5 अध्याय 7వ వచనం నుండి 7 पद से చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. इब्रानी 5 अध्याय 7 पद। उसने अपनी देह के रहने के दिनों में ऊंचे शब्द से पुकार कर और आंसू बहा कर उसने जो उसको मृत्यु से बचा सकता था प्रार्थनाएं और विनती की, और भक्ति के कारण उसकी सुनी गई। దేవుని కుమారుడే పాపరహితుడు తనను మృత్యు నుండి రక్షించడం కొరకు ఏడిస్తే పాపుడైనటువంటి నువ్వు నేను ఇంకా ఎంతగా ఏడవాలి? हमारा प्रभु यीशु मसीह जो मृत्यु पर जय पाया है,
हमें देख करके रो रहा है तो हमें आपको कितना रोना चाहिए। ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని మనం ఏడిపిస్తున్నాం, ఎందుకంటే మన యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. हम अपना दिल कठोर करने के कारण प्रभु यीशु मसीह को हम लोग रुला रहे हैं। ప్రభు మన పేరు తీసుకుని అంటున్నాడు, నేను నిన్ను గురించి ఏడుస్తున్నాను బాబు అని. और प्रभु आपका नाम दे करके बोल रहा है, तुम्हारे कारण मैं रो रहा हूँ, तुम्हारे कारण मैं रो रहा हूँ। మా అమ్మ ఒక రోజు ఏడుస్తుంది. एक दिन मेरी माँ रो रही थी। నేను వెళ్ళి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? मैंने मम्मी से पूछा, माँ आप क्यों रो रही हो? నిన్ను గురించి ఏడుస్తున్నాను రా. बोला मैं तेरे कारण ही रो रही हूँ। ఏంటమ్మా నన్ను గురించి ఏడుస్తున్నావు? मेरे लिए क्यों रो रही हो? నువ్వు డబ్బులు ఎక్కడ చూస్తే ఖర్చు పెడతావురా. तू कितना पैसा बर्बाद कर रहा है। నీకు వెనకాల కొంచెం కూడా డబ్బు లేదు, నీ పిల్లలు నీ ముగ్గురు కొడుకులు, నువ్వు ఎట్లా బ్రతుకుతావురా? और बोलती तू कितना पैसा बर्बाद कर रहा, तेरे 3 बेटे हैं, तो कैसे जिंदा रहेगा? ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేసావు. और जो मांगता उन्हें पैसा दे देता है, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా లక్షలు ఇచ్చేసి నష్టపోయావు. और रिटायरमेंट के बाद भी लाखों लाखों रुपया तू नुकसान किया। నిన్ను గురించి ఏడుస్తున్నాను రా. तेरे लिए मैं रो रही हूँ। అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏడుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అంటాడు, నేను నిన్ను గురించి ఏడుస్తున్నాను బాబు. अगर आप प्रभु के पास जाएं और कहें प्रभु आप क्यों रो रहे हो, तो प्रभु कहेगा तेरे कारण ही मैं रो रहा हूँ, ఎందుకంటే బాబు నీ పాపాలు క్షమించబడలా, क्योंकि तेरे पाप क्षमा नहीं हुए, నీ పేరు జీవగ్రంథంలో రాయబడలా, तेरा नाम जीवन की किताब में नहीं लिखा गया, నేను నీ కొరకు సిలువలో కాచినటువంటి రక్తం వ్యర్థం కాకూడదు, और जो लहू मैंने क्रूस पर लाया वो बर्बाद मत होने दे, నేను నీ కొరకు పడినటువంటి బాధలు దుఃఖం అది వ్యర్థం కాకూడదు, और जो दुख उठाया मैंने उसके कारण वो बर्बाद न होने दो। నువ్వు మారు మనసు పొందుకోకుండా నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు నరకానికి వెళితే నాకేమాత్రం సంతోషం లేదు. और तू मन नहीं आया, చెల్లించాను. पश्चाताप नहीं किया तो मुझे बिल्कुल खुशी नहीं, इसलिए तू अपने पापों से मन फिरा ले, నీ కొరకు నేను ఏడుస్తున్నాను. तेरे लिए मैं रो रहा हूँ। కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా यहाँ पर बहुत सारे भाई बहन बैठे हैं, ప్రభు అంటున్నాడు, प्रभु कह रहा है నా కుమార్తె, मेरी बेटी, నా కుమారుడా, मेरा बेटा, నేను నీ కొరకు ఏడుస్తున్నాను. मैं तेरे लिए रो रहा నువ్వు हूँ। నా కన్నీళ్లు తుడవాలంటే तू अगर मेरे आंसू पोंछना चाहता है, నీ పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడు. अपने पापों को मान के पश्चाताप నీ कर, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. अपना दिल कठोर मत बना। హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు మన బైబిల్లో 4 చూస్తాం. और दिल कठोर करने वाले 3-4 लोग हैं बाइबल में। ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. फिरौन ने अपना दिल कठिन बनाया, తన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి దేవుడి కార్యాలు చూచాడు. इतने बड़े बड़े कामों को फिरौन ने देखा। నిర్గమాకాండం 8-11 చదవాల్సిన పని లేదు. और 8-11 में हम पढ़ते हैं, ఫరో హార్ట్ దేవుడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. फिरौन ने अपना दिल कठिन बना लिया। తర్వాత సౌలు రాజు పాపం చేశాడు. फिरौन ने पाप किया, అది 1వ సమూయేలు 15వ అధ్యాయంలో ఉంది. और 1 सामुएल 15 अध्याय में लिखा है, తన పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడలేదు. अपने पापों के लिए पश्चाताप नहीं किया। కదా జడిక్యా రాజు ఇర్మియా గ్రంథం 37 మొదటి వచనంలో ఉంది. అతను కూడా ఇర్మియా చెప్పినా సరే పశ్చాత్తాపడలేదు. और हिजकिय्याह भी पापों से पश्चाताप नहीं किया। यिर्मयाह 35 अध्याय 1 पद में लिखा है। అయితే మనం కొత్త నిబంధనలో 2 పేర్లు చూద్దాం, ఏశావు యూదా ఇశ్రాయేలీయుల గురించి. हम 2 लोगों को हम बाइबल में देखें नए नियम में, ఏశావు के बारे में 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో इब्रानी 12 अध्याय में देखते हैं, మనం దేవుడి సమయంలో రక్షణ పడాలి కానీ మన సమయంలో దేవుడు మనకు రక్షణ ఇవ్వడు. जब मौका है तभी उद्धार पाना है, बाद में खूब आंसू बहाओ, कुछ मिलने वाला नहीं है। 15వ వచనం నుండి చదవండి. 15 पद से 15 నుండి इब्रानी 12 का 15। హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో 15 నుండి మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి.
చదవమ్మా 17 వరకు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. यहाँ ऐसब के बारे में लिखा है, वो बिचारी ऐसब की नाई न बनो। एक बार भोजन के बदले पहलौठे होने का पन बेच डाला, तब उसने बाद में उस आशीष को पानी चाहिए, लेकिन योग अयोग्य न गया और आंसू बहा आकर खोजने पर भी मन फिराव का मौका नहीं मिला। ఏశావు యొక్క పాపాలు రెండు ఎక్కువ చూపుతున్నాడు ఇక్కడ. यहाँ पर एसव के दो पाप दिखाई दे रहे, ఒకటి వ్యభిచారి. एक तो व्यभिचारी వ్యభిచారం అతని మీద రాజ్యం చేస్తుంది. వ్యభిచారం और व्यभिचार उसके ऊपर राज कर रहा అది है, విడిచిపెట్టలేడు. वो छोड़ नहीं पा रहा। రెండవది కావు అతను బాగా और दूसरा है पेटू पर खाऊ बहुत आउर। అతను పొట్ట మాత్రం తన పొట్ట నింపుకుంటాడు. దానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. और खाना उसे मिलना चाहिए, कुछ भी काम करवा लो, उसको पेट में भरपूर डालना चाहिए, నాకు మాత్రం కడుపులో తిండి కావాలి. लेकिन मुझे पेट भर खाना चाहिए, कुछ भी होने दो। అది దేవుని కూడా అమ్ముతా. चाहे हम परमेश्वर को भी बेच देंगे। ఈ రెండు పాపాలు కూడా ఆయన యేసువ మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. ये दो पाप ऐसव पर राज करें। దీనికి శాంతం కలిగినటువంటి దేవుడు యేసువుకు చాలా సమయం ఇచ్చాడు. परमेश्वर ने ऐसव को मौका दिया। అతను మనసాక్షి యేసువు ఎప్పుడు కూడా దేవుడు నాకు సమయం ఇస్తున్నాడు, నేను మారుమనసు పొందాలి అనుకునేవాడు. కానీ పర్వాలేదు, ఇక టైం ఉందా అనుకుంటూ ఉండేవాడు. परमेश्वर ने कई मौके दिए ऐसा को, लेकिन ये हमेशा टालता रहा। फिर देखेंगे, अब की बार देखेंगे। ఇంకా 10 మంది చేసుకుందాం అనుకుంటూ ఉండేవాడు. और 10 लोगों से शादी करेंगे। సొలొమోను సంగతి మనకు తెలుసు. सॉलोमन के बारे में हमें मालूम है। 1000 మంది 700 మంది రాజపుత్రికలైనటువంటి వారిని వివాహం చేస్తున్నాడు. 300 మంది ఉపపత్నులు. बोलो, सुलेमान के जैसा बिगड़ा हुआ आदमी 1000 औरतों से शादी किया, 700 रानियां और 300 रखेलियां। ముసల్తనంలో बुढ़ापे में ఈ భార్యలు అతని మనసును తిప్పేశాడు. इन पत्नियों ने उसके मन को बदल दिया। అమ్మోని దేవత, మోయాబు దేవత, ఈ యొక్క అందరు దేవతలు కూడా యెరూషలేము పట్టణంలోనే బలిపీఠాలు కట్టించి వాడికి మందిరాలు కట్టించాడు. और यरूशलेम में ये अम्मोनी देवता, मोआबी देवता और तमाम देवी देवताओं का मंदिर बनाया, बेदी बनाया। सॉलोमन इतना मूर्ख बन गया। ఒక్కొక్క రోజు పెరిగి మన వయసు పెరిగితే మెంటల్ స్టేట్ ఇది మన యొక్క ఇది ఉందో చూడండి, అది తగ్గిపోతూ ఉంటుంది. మన యొక్క నిర్ణయం స్థిరంగా మనం నిర్ణయం తీసుకోలేము. देखो, ध्यान दो, जैसे उम्र बढ़ती जाती है तुम्हारा ये दिमाग और कठोर होता जा रहा, निर्णय नहीं ले पाओगे। अभी जवानी में अभी कुछ भी निर्णय ले सकते हो। ప్రభు కొరకు నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఈ పాపాల గురించి పశ్చాత్తాపడే టైం ఇదే. प्रभु के लिए पश्चाताप करने का टाइम, निर्णय लेने का टाइम अभी है। बुढ़ापे में मौका नहीं मिलेगा। ఏసావు అనుకున్నాడు, రేపు ఫోన్ వేస్తే రేపు చూసుకోవట్లేదు, రేపు ऐसा सोचता है, फिर देखेंगे, बाद में देखेंगे। దేవుని యొక్క సమయం అయిపోయింది. परमेश्वर का समय हो गया। దేవుడు అన్నాడు, దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఈ రోజు ఇది ఆఖరి రోజున. ఈ రోజున నువ్వు మారు మనసు పొందపోతే ఇక నీకు మారు మనసుని ఇవ్వను నేను. और प्रभु ने कह दिया, ऐसा ये आखिरी समय है, आज आखिरी दिन है। अगर आज पश्चाताप नहीं किया तो दोबारा तेरे को मौका नहीं मिलेगा। అయితే ఏసావు ఆ రోజు విడిచిపెట్టి తర్వాత రోజున ఏడవటం ప్రారంభించాడు. उसने कहा, आज इनको कल देखेंगे। నాకు మారు మనసు దయచేయమని ఏడవటం చేస్తున్నాడు. अब रो रहा है, प्रभु मेरे को मन फिराव का मौका दे दो। దేవుడు అన్నాడు, నో ఛాన్స్, नो चांस, दोबारा मौका नहीं मिला నో రూమ్. और जगह भी नहीं है। ఆ స్థితి మనందరికీ రాకూడదు. ప్రియులారా, प्यारे भाई बहनों, इस अवसर तक मत पहुंचो, अभी मन फिरा दो। యోధా ఇశ్రాయేలు సంగతి కూడా అలాగే జరిగింది. ऐसा यहूदा इसके साथ भी हुआ। ప్రభు స్వయంగా చెప్పాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో, यूहन्ना सुसमाचार में प्रभु ने 13 अध्याय में खुद ही कहा, ఈ రొట్టె నేను ముంచి ఎవరికి ఇస్తానో
అతడే నన్ను అప్పగించువాడని చెప్పాడు. प्रभु ने कहा ये टुकड़ा डुबो के जिसको दूंगा वही मुझे पकड़वाएगा। యూదాస్కరియోతు తిన్నాడు ఆ సంగతి. प्रभु ने यहूदा इस्करियोत ने जान लिया, ఆయన హృదయాన్ని కఠిన పరుచుకున్నాడు. लेकिन दिल को कठोर किया ఆ ముక్క తిన్నాడు. और वो टुकड़ा खाया। సైతాను ప్రవేశించాడు లోన. तुरंत ही शैतान अंदर घुस गया అది చీకటి అంట టైంలో వెళ్ళిపోయాడు. और तुरंत वो निकल गया चुपके से। తర్వాత మత్తయి 27వ అధ్యాయంలో మనం చూస్తాం, అతను పశ్చాత్తాపడుకోకుండానే ఉరేస్తూ తెచ్చాడు. और वो 27 अध्याय में उसने अपने आप को फांसी लगा के मर गया, మత్తయి 27. मत्ती 27 में। కాబట్టి ప్రియులారా, ఒకే ఒక విషయం నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని. एक ही एक सवाल पूछे, ఎందుకంటే దేవుడి యొక్క సమయాన్ని మనల్ని అసలు సజీవుల లెక్కలో ఉంచినందుకో తెలుసా? మారుమనసు పొందడానికి. प्रभु ने आपको जिंदा इसलिए रखा है कि आज मन फिरा लो। ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నానంటే अगर आज आप जिंदा हैं నేను పాప క్షమాపణ అనుభవంలోకి రావాలి. तो पाप क्षमा के अनुभव में आना है। కాబట్టి నిర్ణయం తీసుకోండి. इसलिए निर्णय कर लो। నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మారు మనసు పొందే వరకు కూడా నేను పెళ్లి చేసుకోను. और जैसा मैंने निर्णय किया, जब तक मैं उद्धार नहीं पाऊंगा शादी ही नहीं करूंगा। అలా మనం ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను నా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చే వరకు కూడా నేను ఏమాత్రం కూడా నిద్రపోను. నా హృదయాన్ని ప్రభువుకి अपने दिल को ఇప్పుడే నిశ్చయం తీసుకుంటే మారు మనసు పొందాలి. अपने दिल में ठान लो, जब तक मैं नया जन्म नहीं पाऊंगा चैन नहीं लूंगा, सोऊंगा भी नहीं। ప్రభు ఎంతో దీనంగా మిమ్మల్ని రెండు చేతులు ఎత్తి, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వెందుకు చేస్తావు? ప్లీజ్ దయచేసి నీ పాపాలు ఒప్పుకో, నేను సిద్ధంగా ఉన్నాను, నీ పాపాలు క్షమిస్తాను, నేను నీతిమంతునిగా తీరుస్తానని చెప్పి ప్రతి ఒక్కరితో అంటున్నాడు. और प्रभु हाथ जोड़ करके आपसे विनती कर रहा है, क्यों पापों में मरोगे, क्यों पापों में मरोगे? अभी मन फिराओ, पश्चाताप करो, उद्धार पालो। లాజరును గురించి ఏడ్చినట్టుగా ప్రభు నిన్ను చూసి ఏడుస్తున్నాడు. लाजर को समान प्रभु आपके लिए भी रो रहा है। నీలో పాపం ఉన్నది, पाप है तेरे अंदर నీలో మరణం ఉన్నది, और मृत्यु भी है। నీలో సాతానుడు ఉన్న కార్యం చేస్తున్నాడు, शैतान तुम्हारे अंदर काम कर रहा है నరకం ఉన్నది. और नरक भी है। తప్పించుకోవాలంటే పశ్చాత్తాపడు. अगर आप बचना है तो पश्चाताप करो। చిన్న మాట, రెండే మాటలో, और दो ही बातें, ప్రభా పాపినైనా నన్ను కరుణించు. हे पाप प्रभु उस पापी को दया करो। నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. प्रभु आपको धर्मी ठहराएगा, శాంతి సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళు. शांति आनंद से घर जाओगे। ప్రభు ఎవరైతే ఇంతవరకు తన హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేదో వాళ్ళు ఈ రోజునే ఇప్పుడే తన హృదయం ఇచ్చి మారు మనసు పొందుదురు గాక. ఆమేన్. जो अभी तक उद्धार नहीं पाए, आज मौका है। प्रभु करे आपको अच्छा मन दे और पश्चाताप करो और प्रभु को ग्रहण करो। प्रभु आपकी सहायता करे। आमीन। प्रार्थना में जाएंगे तो आप लोग आंख बंद करो, अपने अपने भीतर में झांको। प्रभु आपको बढ़िया मौका दिया है, इतना सुंदर वचन दिया है, गवाही भी सुना है हमारे भाई की। अगर अभी तक आपने पापों से मन नहीं फिराया है, पश्चाताप नहीं किया है, तो ये आपको सुनहरा मौका है। सब आंख बंद करो प्लीज, सब लोग आंख बंद करो, छोटे बड़े सब कोई इधर उधर देखेंगे नहीं, झांकेंगे नहीं। अपने मन में देखो, प्रार्थना करो, अपने जीवन को देखो। अगर अभी तक आपने पापों से मन नहीं फिराया, मन फिराओ, पश्चाताप करो। जो उद्धार नहीं पाए हैं वो उद्धार के लिए पश्चाताप करो, और जो उद्धार पाए हैं और तमाम गलतियों में जीवन बिता रहे, तुम लोग भी पश्चाताप करो। चाहे वो एल्डर हो चाहे सेवक हो, अपने दिल को कठोर मत करो, पश्चाताप करो। आपका रिपेंटेंस से आपके जीवन में जीवन आ जाएगा। पश्चाताप एक ही बड़ी चीज है जो हमें परमेश्वर के पास पहुंचा देती है, और कोई रास्ता नहीं है। तो जिनके अभी तक पाप क्षमा नहीं हुए और आज निर्णय लेना चाहते, अपने अपने मन में प्रार्थना करो। बोलो मेरे पीछे, हे प्रभु मैं
पापी हूँ, बचपन से बहुत पाप किए, झूठ बोला, गाली दिया, धोखा दिया, अपने आप को भी धोखा दिया, दूसरों को भी दिया, माँ बाप को भी दिया, समाज को भी दिया, लोगों को धोखा दिया। हे प्रभु, मैं अपने पापों को मानता हूँ, पश्चाताप करता हूँ, दया करके मेरे पाप क्षमा कर दो। मैं विश्वास करता हूँ आप मेरे पापों के लिए मारे गए, गाड़े गए, तीसरे दिन जी उठे। हे प्रभु यीशु, मेरा दिल कठोर मत रहने दो, मैं ये कान में मेरे आवाज गूंजती रहे, मन फिराओ, पश्चाताप करो। आज मैं करता हूँ। इसी समय अपने मन को तेरे हाथ में सौंपता हूँ। हे प्रभु धन्यवाद, आपने मेरी प्रार्थना सुनी। धन्यवाद, आपने मेरे पाप क्षमा किए। आज अपना जीवन आपको हाथों में सौंपता हूँ। मेरी प्रार्थना को सुनो। प्रभु यीशु मसीह के नाम से प्रार्थना करते हैं, आमीन। ऐसी आंख बंद रखो, सब आंख बंद रखो, कोई इधर उधर मेहरबानी से न देखें। यदि किसी ने पापों के लिए मन फिराया, पश्चाताप किया है, तो हम भी आपके लिए प्रार्थना करें, बड़ा खुशी होगा। स्वर्ग में भी खुशी और यहाँ भी खुशी। तो अभी तक जो उद्धार नहीं पाए हैं, आज निर्णय लिया है, सच्चे मन से प्रार्थना किया है, तो अगर आप हाथ दिखाओगे पश्चाताप की प्रार्थना उद्धार के लिए, तो हम आपके लिए प्रार्थना करेंगे। अपना हाथ ऊपर दिखाइए। हाथ दिखाइए जो कोई प्रभु यीशु को ग्रहण करना चाहते हैं। जो लोग कल दिखाए थे वो लोग आज मत दिखाओ। प्रभु आपको आशीष दे। बहन और कोई हाथ दिखाओ ऊंचा। जो कोई प्रभु यीशु को ग्रहण करना चाहते, आज पश्चाताप करके प्रभु के साथ में चलना चाहते हैं। और कोई? प्रभु आपको आशीष दे। प्रभु आपके पाप क्षमा करे और प्रभु आपकी प्रार्थनाओं को सुने। अपना नाम और पता लिख करके दे दीजिए, हम आपके लिए प्रार्थना करेंगे। प्रभु आपकी जरूर सहायता करेगा। एक भाई आओ जल्दी, जो हाथ दिखा रहे हैं उनको ये कागज दे दो। नीचे नाम और पता और प्रार्थना है, पीछे जाओ। हाथ दिखाओ जो कोई अभी तक पाप क्षमा नहीं पाए, आज फैसला करना चाहते हैं। हाथ दिखाओ इधर दर्शन। नीचे इसमें प्रार्थना लिखी हुई है। इस प्रार्थना को आप करना है। नीचे जो वचन लिखे हैं उनको पढ़ना है और नीचे और उसमें अपने दस्तखत करके हस्ताक्षर करके तारीख डाल के लिख लो और अपने ही पास रखो। नीचे के हिस्सा में नाम पता लिख करके फोन नंबर लिख करके दे दोगे तो हम आपके लिए प्रार्थना करेंगे। और कोई है? अगर आपको कागज नहीं मिला है तो आप
किसी कागज पर नाम पता लिख करके दे दीजिए। हम आपके लिए प्रार्थना करेंगे, प्रभु आपकी सहायता करें। एक प्लेन कागज पर नाम पता लिख के दे दीजिए, हम आपके लिए प्रार्थना करेंगे। कल कुछ लोगों ने दिया था, और कोई है अगर प्रभु के साथ पश्चाताप करके चलना चाहते, आज का दिन, आज की तारीख, आज क्या तारीख है? 30 तारीख। कौन सा महीना? जून का महीना 2026 को मीटिंग में मैंने अपना जीवन प्रभु को दिया, और ये तारीख और दिन याद रखना है। ये जो वचन लिखे हैं इनको पढ़ना है, प्रार्थना करके घुटनों पर। ये प्रार्थना है वो करना, इसमें प्रार्थना भी लिखी हुई है। तो प्रभु आपकी सहायता करे। अभी हम प्रार्थना करेंगे। जो हाथ दिखाए उनके लिए प्रेमी पिता महान ईश्वर सर्वशक्तिमान प्रभु, जो भाई बहन लोग हाथ दिखाए हैं, निर्णय लिए हैं, आज प्रभु को सच्चा मान लिया है, अभी तक मन कठोर बनाए रहे लेकिन आज पश्चाताप किया है, हे प्रभु इन सबको आप क्षमा कर दो और उनको निश्चयता दे दो। इस मसीह ने मेरे पाप क्षमा किए क्योंकि वो क्षमा करने आया। यदि हम अपने पापों को मान लें तो हमारे पापों को क्षमा करने में विश्वास योग धर्मी है। तो प्रभु हम प्रार्थना करते, धन्यवाद देते हैं। अपने अपने घर में जाएं, प्रार्थना करें, पश्चाताप करें। विश्वासी लोग जो अपना मन कठोर किए हैं उनसे भी आपने बात किया है। बाद में ये ऐसा इतना रोया, फिर उसे पश्चाताप का मौका नहीं मिला। बार बार प्रभु की आत्मा बोलती है तुम गलती में हो, मन फिराओ, पश्चाताप करो, प्रभु के सामने रो, तो प्रभु क्षमा कर देगा। तो प्रभु दया करो, सहायता करो। धन्यवाद देते हैं यीशु मसीह के नाम से मांगते, आमीन। अभी हम लोग खड़े हो जाएंगे।